2025లో కూడా జర్మనీ రావచ్చా? మాస్టర్ స్టడీస్ కోసం కానీ, లేదంటే జాబ్ కోసం కానీ, ఓ 90,000 వీసాస్ ఇచ్చేస్తున్నారు. 400,000 జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి అనేసి. బట్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 2 ఇయర్స్ అనేది కాదని అందరికీ తెలుసు. ఏ ప్రొఫెషన్స్ కి జర్మన్ లాంగ్వేజ్ అవసరము. మిమ్మల్ని మీరు నెక్స్ట్ 5 ఇయర్స్ లో ఏం చేస్తారు అనేసి క్లియర్ గా అర్థమైద్ది అనమాట. షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. దిస్ ఇస్ మోహన్. ఐఎమ్ ఫ్రమ్ భీమవరం మట. వచ్చాడు, మాస్టర్ స్టార్ట్ చేశాడు కంప్లీట్ గా. అండ్ తెలుసుకోవాలి కదా, అసలు మాస్టర్స్ ఇండియాలో ఉన్నట్లు బీటెక్ ఎడ్యుకేషన్ ఉండదు. సో వాడి మాటలోనే తెలుసుకుందాం ఎలాంటి షాక్స్ గురయ్యాడు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాగుండింది, ఫస్ట్ ఆ షాక్స్ గురైన తర్వాత వాడు ఎలాగ చేంజ్ చేసుకున్నాడు నేర్చుకోవడానికి. అంటే ఇక్కడ ఉన్నట్లు నేర్చుకొని ఇక్కడ ఎగ్జామ్స్ ఎక్స్పెక్ట్ చేసేటట్టు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి. ఎందుకంటే ఇండియాలో లాగా ఎక్కడ కూడా మార్క్స్ ఇంపార్టెంట్, బట్ కానీ ఇండియాలో లాగా బట్టి పడితే ఎక్కడ మార్క్స్ రావు. పక్కాగా నేర్చుకొని చాలా మంచిగా ప్రిపేర్ అయితేనే మార్క్స్ వస్తాయి. సో ఇది నేను చెప్పడం కంటే వాడి మాటల్లో, వాడి ఫీల్డ్లో మెకానికల్లో ఎలాగ ఎక్స్పీరియన్స్ చేశాడని తెలుసుకుందాము. సో బేసిక్గా ఇప్పుడు మోహన్ ఏం అడుగుతానంటే, అసలు తన ఎక్స్పీరియన్స్ ఏంది, ఇక్కడ మాస్టర్స్ చేశాడు కాబట్టి ఇక్కడ స్టడీస్ ఎలాగుంటాయి, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాగుంటుంది కంపేర్ టు ఇండియా, అసలు షాక్స్ ఏంటి, ఆ షాక్స్ నుంచి ఎలాగ బయటకు వచ్చాడు, ఇక్కడికి తను ఎలా మార్చుకున్నాడు ఈ సిస్టమ్ కోసం అనేసి తెలుసుకుందాము. సో అది క్వశ్చన్. యా, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అంటే ఇంకా ఫస్ట్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు నార్మల్గా ప్రొఫెసర్స్ అది క్లాస్కి వస్తున్నారా ఏంటి, అట్ ద ఎండ్ మనకంత అటెండెన్స్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది ఏముండదు. ఎందుకంటే నా ఓన్ ఇంట్రెస్ట్ ప్రకారం మ్యాక్సిమం అయితే క్లాసెస్లో నేర్చుకోవాలి. నాకేంటంటే అట్ ద ఎండ్ మనం చదువుకోవడం కన్నా క్లాసెస్లో నేర్చుకొని ఎక్కువ రాస్తే ఆ యాటిట్యూడ్ ముందు ఉండేది. నేను ఎప్పుడు నోట్స్లా రాసుకోవడం అలా చేసుకుంటూ ఉంటాను ఏది నేర్చుకున్నా సరే. సో అలాగే క్లాసెస్కి వెళ్దామని చెప్పి క్లాసెస్కి వెళ్ళడం స్టార్ట్ చేసా మంచిగా. ఒకటి అర్థమైంది ఏంటంటే, ఎగ్జామ్స్ టైంలో వచ్చినప్పుడు మధ్యలో క్వశ్చన్స్ కాకుండా ప్రొఫెసర్ని ఎట్ ద ఎండ్లో వెళ్ళి అడగడం వల్ల ప్రొఫెసర్ నాకు అర్థమయ్యేలా చెప్పడము, సో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే క్లారిటీ ఇవ్వడము. సో నాకు అది అర్థమైంది. అండ్ ఇండియాలో ఎలా అంటే లైక్ మనకి ఇలా చదువుకుంటే ఓకే ఇందులో ఎలా వచ్చేస్తాయి, సో మనం పాస్ అయిపోవచ్చు అన్నట్టు ఉంటుంది. ఇక్కడ కంప్లీట్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసరికి ఎంటైర్లీ డిఫరెంట్. ఎంటైర్లీ ఒక ప్రొఫెసర్ ఇష్టం. ఆ ప్రొఫెసర్కి ఎగ్జామ్ పెట్టాలని లేకపోతే ఓరల్ ఎగ్జామ్లా పెడతాడు. ఒక లైక్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడము అలా చేస్తాడు. లేకపోతే కంప్లీట్లీ ఇష్టం, ఒక టాస్క్లా ఇవ్వడము, ఒక గ్రూప్ డిస్కషన్లా. ఎట్ ద ఎండ్ ప్రొఫెసర్ ఇష్టము. అది నాకు ఏంటంటే నేను అది ఎప్పుడు ఫేస్ చేయలేదు ఇండియాలో. సో నాకు కొత్తగా అనిపించింది. ఫస్ట్ టెన్షన్గా ఫీల్ అయ్యా, ఓవరాల్ ఎగ్జామ్ నేను చేయగలనా లేదా, అంటే ఏం అడుగుతారు అని. బట్ లేటర్ ఆన్ అది నేను ఎలా ఓవర్కమ్ అయ్యానంటే, ఇంకా నాకు లాగ్ అయ్యేదే ఎప్పుడు అది మాట. ఎందుకంటే నాకు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా మనకి సిఆర్టీ క్లాసెస్ అని ఉండేవి. గుర్తుండే లైక్ సిఆర్టీ క్లాసెస్లో సడన్గా ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమంటారు. నాకు ఎప్పుడు ఆ ఫియర్ ఉండేది, నేను మాట్లాడగలుగుతానా లేదా అని. నాకు స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ ఇక్కడికి రాకముందు. సడన్గా లేపి అడిగితే ఏం చేయాలని సిఆర్టీ క్లాసెస్ ఒక్కరోజు కూడా వెళ్ళలేదు బీటెక్లో. సో అట్లీస్ట్ నాకు ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటో నాకు తెలిసింది. నేను ఎలాగైనా ఓవర్కమ్ అవ్వాలి, దీన్ని ఓవర్కమ్ అవ్వకపోతే మార్కెట్లో సర్వైవ్ అవ్వలేను, అట్ దెన్ జాబ్లో కూడా ఇట్స్ ఇంపార్టెంట్ అని చెప్పి ఓకే ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి వచ్చిందంటే నేను సాల్వ్ చేసుకోవాలని చెప్పి ఓకే నాకు నేను ప్రాక్టీస్ చేసుకోవడము అలా చేసుకుని దాని తర్వాత ఎగ్జామ్స్ అన్నీ అలా. బట్ ఒకటి ఏంటంటే, ఏం అడుగుతారో అనేది మనం డైరెక్ట్గా క్లియర్గా ఆన్సర్ చేయాలి. మనలాగా మనకి జేఎన్టీలో ఇప్పుడు 16 మార్క్స్ అంటే ఎన్ని పేజీలు రాస్తే అన్ని పేజీలు అని ఇక్కడ అలా ఉండదు. లెట్స్ ఇప్పుడు 2 అడ్వాంటేజెస్ అబౌట్ సమ్ ప్రాసెస్ రాయమంటున్నారంటే 2 అడ్వాంటేజెస్ రాయాలి. మనకి వచ్చు కదా, ఎక్స్ట్రా రాస్తే ఏంటి అంటే ఒక ఎక్స్పీరియన్స్ కూడా అయింది నాకు. ఇప్పుడు స్టిల్ రిమెంబర్, రీకౌంటింగ్కి మా ఫ్రెండ్ వెళ్తే నువ్వు 4 అడ్వాంటేజెస్ రాయమంటే నువ్వు 6 రాసావు, అందుకే నీకు ఒక్కొక్క అడ్వాంటేజ్ ఒక్కొక్క మార్క్ 4 మార్క్స్ వేసా, నువ్వు ఎక్స్ట్రా రాసినందుకు -1 నీకు మళ్ళీ 2 వేసా అన్నాడు. సో వీళ్ళ క్యాలిక్యులేషన్ అనేది ఇలా ఉంటుంది, ఏది అడిగితే అది ఎక్కువగా రాయకుండా ఆన్ ద పాయింట్ ఉండాలి. సో అది నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఫస్ట్లో అలా అయింది, బట్ సెకండ్ ఇంకా నాకు వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలవాటు అయిన తర్వాత అలా ఓవర్కమ్ అయ్యి సో అలా ఎగ్జామ్స్ బాగా రాయడం జరిగింది. బట్ ఏంటంటే కొంచెం స్ట్రగుల్ అయ్యాను. కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ప్రతి కోర్స్. అలా మా కోర్స్లో ఎఫిషియెంట్ ప్రాసెస్ చేయను ఒక సబ్జెక్ట్, అది కొంచెం టఫ్ అనిపించింది. బికాజ్ నాకు పాస్ అయ్యా, 4 వచ్చింది. అది ఎలా అంటే యాక్చువల్లీ చాలా ఎక్కువ సిలబస్ ఉంది అండ్ వేరియస్ ప్రాసెస్ కూడా ఉన్నాయి. మనలాగా లైక్ ఈ చాప్టర్లోంచి అలా అన్నట్టు ఏం లేదు. సో ఎట్ ఎ టైం ఒకే చాప్టర్లోంచి ఇవ్వచ్చు, వేరే చాప్టర్లోంచి ఎలాగైనా ఇవ్వచ్చు. మొత్తం ఒక ఓవర్వ్యూ లాగా
సో నేర్చుకోవాలి. అదొక ప్రాసెస్ అంతా అదొక ప్రాసెస్ నేర్చుకున్నాను అయింది. సో అనమాట. అలాగా యాహ్! ఓవర్‌కమ్ అయ్యే సబ్జెక్ట్స్‌లో అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. సో బేసిక్‌గా మోహన్ చెప్తుంది ఏందంటే, సిస్టమ్‌ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ సెమిస్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు హ్మ్. ఏ కోర్స్ తీసుకున్నా గానియండి, ఆ ఫస్ట్ సెమిస్టరు అసలు సబ్జెక్ట్స్ ఎలాగున్నాయి, ప్రొఫెసర్స్ మైండ్ సెట్ ఏంది, అసలు ఇక్కడ సిస్టమ్ ఎలాగుంది ఎడ్యుకేషన్ సిస్టము, స్టూడెంట్స్ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు చాలా చాలా మైన్యూట్ లెవెల్‌లో ఫస్ట్ సెమిస్టర్ అబ్జర్వ్ చేయండి. ఆ ఫస్ట్ సెమిస్టర్ అబ్జర్వ్ హుహు. చేస్తే ఎక్కువ కూడా సబ్జెక్ట్స్ తీసుకోమాకండి. మా సజెషన్ ఏందంటే, ఒక 4 తీసుకోండి లేదా 5 తీసుకోండి. ఎందుకంటే మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. ఇవి అబ్జర్వ్ చేసి ఈ నాలెడ్జ్ క్లియర్‌గా తెచ్చుకున్న తర్వాత థర్డ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ దాకా మీరేదైనా సబ్జెక్ట్ చేయదలుచుకుంటేనో, లేదంటే సెకండ్ సెమిస్టర్ నుంచి ప్లాన్ చేసుకొని ఈజీగా మార్క్స్ తెచ్చుకోవడం కూడా ఏందంటే చాలా ఈజీ అయిపోయిద్ది. హ్మ్. ఒకసారి మైండ్ సెట్ ప్రిపేర్ అండ్ అయిపోయిందంటే సిస్టమ్ ప్లానింగ్ గూడా గురించి. రాహుల్, లైక్ ప్లానింగ్ గూడా చాలా ఇంపార్టెంట్. లైక్ నువ్వు సబ్జెక్ట్స్ తీసుకునేటప్పుడు గూడా హ్మ్. నువ్వు చెప్పినట్టుగా సబ్జెక్ట్స్ కరెక్ట్‌గా ప్లాన్ జేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాండేటరీ సబ్జెక్ట్స్ ఉంటాయి. హ్మ్. అవేంటంటే ఓన్లీ ఎవ్రీ సెమిస్టర్ ఉండవు. కొన్ని 2 సెమిస్టర్‌కోసారి అవును. అంటే ఎవ్రీ వింటర్ ఉంటది. సో, హ్మ్. ఆ ప్లానింగ్‌లో నెక్స్ట్ సెమిస్టర్స్‌లో అది సబ్జెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నారో లేదో చూసుకొని ఇప్పుడు తీసుకుంటే అడ్వాంటేజ్ ఉంటదా? తర్వాత తీసుకుంటే అడ్వాంటేజ్, ఎందుకంటే ఇనీషియల్‌లో ఓకే. నువ్వు చెప్పినట్టుగా లైక్ ఇనీషియల్ ఎక్కువ సబ్జెక్ట్స్ తీసుకోకండి అనేది ఒక పాయింట్. బట్ వేరేలా గూడా ఆలోచించొచ్చు. ఇనీషియల్‌గా ఎక్కువ తీసుకుంటే ఏంటంటే ఏమైతదంటే ప్రాపర్ నాలెడ్జ్ ఉండి హ్మ్. ఇప్పుడు యాహ్! సెకండ్ ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే ఉంటే దట్స్ దట్స్ డిఫరెంట్. ఫైన్. అవును. ఎందుకంటే సెకండ్, థర్డ్ వీడియో సెమిస్టర్‌లో చూస్తే వచ్చేసిద్దిగా ప్రాపర్ నాలెడ్జ్. సెకండ్, థర్డ్ సెమిస్టర్‌లో ఏంటంటే మనం కూడా అన్నోయింగ్‌లీ బిజీ అయిపోతాం. పార్ట్ అవును. టైమ్స్‌లో జాయిన్ అవ్వడం గానీ, ఇది గానీ. అదే ఫస్ట్ సెమిస్టర్‌లో మనం మాక్సిమం సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఎక్కువ టైం ఎక్కువ ఉండిద్ది టైం తర్వాత ఉంటది మన కాబట్టి చేతుల్లో. నువ్వు నెక్స్ట్ ఇంటర్న్‌షిప్‌కి ప్లానింగ్ అది మంచిగా చేసుకోవచ్చు. యాహ్! ఆ ఆబ్వియస్‌లీ. ప్లానింగ్ అనేది సబ్జెక్ట్స్ ఏం తీసుకుంటే మంచిది. కొన్ని ఎలెక్టివ్స్ కూడా ఉంటాయి. హ్మ్. ఎలెక్టివ్స్ కూడా తీసుకునేటప్పుడు నేనెలా తీసుకున్నా అంటే, నేను ఎళ్ళబోయేది లైక్ లెట్స్ సే నాకంటూ ఒక ప్లానింగ్ ఉంది. ఓకే. నేను డిజైన్‌లో చేయాలి, లేదా మ్యానుఫ్యాక్చరింగ్‌లో చేయాలి, ఇందులో ఉండాలి అని చెప్పి. అవును. దానికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ తీసుకుంటే ఎప్పుడైనా మనం నేర్చుకుంది ఎక్కడికి పోదు. ఆబ్వియస్‌లీ. రేపన్న రోజు లైక్ ఇంటర్వ్యూలో అయినా యూజ్ అవ్వచ్చు, ఇంటర్న్‌షిప్‌లో అయినా యూజ్ అవ్వచ్చు, నేను చేసే థీసిస్‌లో అయినా యూజ్ అవ్వచ్చు అన్న ఇదితో నేను ఎటెళ్ళాలనుకున్నా అలాగా సబ్జెక్ట్స్ ఆప్ట్ చేసుకోవడం అయితే అది గుడ్ పాయింట్ రా. ఎందుకంటే నువ్వు చెప్పింది మాస్టర్స్ కోర్సు, మాస్టర్స్ అంటేనే స్పెషలైజేషన్ అంటారు. హ్మ్. బట్ ఈ స్పెషలైజేషన్ తీసుకున్నా గానియండి, ప్రతి కోర్స్‌కి మీకు 3-4 చాయిసెస్ ఉంటాయన్నమాట. ఏ డైరెక్షన్ వెళ్ళడానికి అనేసి. వీడు చెప్పినట్టు అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్‌లోనే మోహన్‌కి 3-4 డిఫరెంట్ డైరెక్షన్స్ ఉన్నప్పుడు, ఎగ్జాక్ట్‌లీ. దాంట్లో మనం ఏం వెళ్తాం అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ సెమిస్టర్‌కి ఐడెంటిఫై చేయగలిగితే, జర్నీ అనేది చాలా ఈజీగా ఉండిద్ది. మీరు స్కిల్ సెట్‌ని ఆ ఫీల్డ్‌కి గ్యాదర్ చేసుకోవడానికి మీ దగ్గర ఎనఫ్ టైం ఉండిద్దనమాట. సో దట్ మీ హ్మ్. జాబ్ సెర్చ్ అనేది చాలా స్మూత్‌గా ఉండిద్ది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టిప్. సో నువ్వు ఆల్రెడీ స్టడీస్ గురించి చెప్పేసావు. అది క్లియర్ ఐడియా యాహ్! వచ్చేసింది. అండ్ పోతే నువ్వు ఒకటి టచ్ చేసావు. పార్ట్ టైమ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండిద్ది అనేసేసి. హ్మ్. సో దాని గురించి క్లియర్‌గా మాట్లాడదాము. సో పార్ట్ టైమ్స్ అనేది చాలా మందికి ఇంపార్టెంట్ ఆబ్వియస్‌లీ. ఆఫ్ కోర్స్ ఫైనాన్షియల్. ఎందుకనంటే వేరే కంట్రీస్‌లో లాగే జర్మనీకి వచ్చేవాళ్ళు మోస్ట్‌లీ మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి యాహ్! వస్తాము. అమ్మా నాన్న అడగడానికి ఆల్రెడీ ఇబ్బంది పెట్టడం హ్మ్. ఎందుకు అనేసేసి ఆల్రెడీ బ్లాక్డ్ అకౌంట్ హ్మ్. అరేంజ్ చేస్తారు కదా వాళ్ళు. హ్మ్. మనమే మేనేజ్ చేసుకోవాలనుకుంటాం. ఏదైనా అవసరమైతే ఇంక బ్లాక్డ్ హ్మ్. అకౌంట్‌కి. యాహ్! వీలైతే ఏదైనా ఒక 10,000, 15,000 ఇంటికి అమ్మా నాన్నలకి పంపిస్తే అయితే యాహ్! హెల్ప్‌ఫుల్ అవుతాయని యాహ్! ఆలోచిస్తాం గూడా. కానీ స్టడీస్ ఎట్ ద సేమ్ టైమ్ కష్టంగా ఉంటాయి. మిగతా కంట్రీస్‌లో లాగా అసైన్‌మెంట్‌లు రాసేస్తే హ్మ్. సబ్జెక్టులు పాస్ అయిపోం మనము. లేదు లేదు. సో, నువ్వు నీ ఒపీనియన్ ఏందసలకి? మనకి పాజిబిలిటీ ఉండిద్దా పార్ట్ టైమ్ చేసుకోవడానికి? చేసుకోవడం బెటరేనా? ఎందుకంటే స్టడీస్ కష్టంగా ఉంటాయి హ్మ్. గాబట్టి, చేసుకోవాలంటే ఎలా మేనేజ్ చేసుకునేటట్టు ప్లాన్ జేసుకోవాలి? అసల ఫస్టు 1 ½ ఇయర్‌లో హ్మ్. టచ్ చేయొచ్చా పార్ట్ టైమ్, టచ్ చేయకూడదనేది కొంచెం నీ మాటల్లో డీటెయిల్‌గా జెప్పు. అట్లాగే నీ నీ సిట్యుయేషన్‌ని కంపేర్ చేస్తూ కూడా హ్మ్. చెప్పు. మనోళ్ళకి ఈజీగా యాహ్! అర్థమైద్ది. నాది వెన్ కమింగ్ టు ఫైనాన్షియల్ సిట్యుయేషన్ వచ్చేసరికి నేను జర్మనీ చూస్ చేసుకున్న ఫస్ట్ పాయింట్ ఈస్ లైక్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. ఆబ్వియస్‌లీ. ఆ! ఎందుకంటే మనందరము మెయిన్ ఫ్యామిలీ కన్సిడర్ చేస్తుంది అందుకే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి అంత ఎఫోర్డ్ చేయలేం కాబట్టి అని చెప్పి నేను ఎడ్యుకేషన్ లోన్‌కి కూడా ట్రై చేశాను. బట్ అట్ ద ఎండ్ ఆ ప్రాసెస్ చాలా టైం పడతది అది ఇది ఓకే. అన్నారని చెప్పి గుడ్ థింగ్ ఏంటంటే నేను నా బీటెక్ అవ్వగానే మా అక్క కూడా జాబ్ స్టార్ట్ చేసింది. బీటెక్ స్టార్ట్ చేసే ముందే. ఓకే. సో, అక్క సేవింగ్స్ ఉండడం వల్ల అక్క ఇచ్చిందన్నమాట. హుహు. వితౌట్ థింకింగ్ ఎనీ థాట్ అకౌంట్‌లో ఉన్న మనీ అంతా ట్రాన్స్‌ఫర్ చేసింది. థాంక్స్ టు అక్క అప్పుడు. రియల్లీ ఐ ఆల్వేస్ షోస్ గ్రాటిట్యూడ్ టు మై అక్క. ఎందుకంటే అక్క ఉంది గాబట్టే ఐ టుక్ దట్ డెసిషన్ ఇమ్మీడియేట్‌లీ హ్మ్. ఇక్కడ దాకా రావడానికి. ఆ వన్ థింగ్ నా మైండ్‌లో ఉండదు. ఇప్పుడు నేను బ్యాక్‌కి ఎలాగైనా అక్కకివ్వాలి అని. లెట్స్ సే నేను లోన్ తీసుకొనుంటే ఓకే. లోనే కదా! తర్వాత ఎప్పుడైనా పే చేద్దాం అని. నేను అక్కకి ఎలాగైనా ఇవ్వాలి అనేది. సో, ఈ మైండ్ సెట్ అనేది నేను ఎలా డెవలప్ చేసుకున్నానంటే ఇప్పుడు ఎట్ ద ఎండ్ మన ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి దాని గురించి ఆలోచించుకుంటూ మన పార్ట్ టైమ్స్ అని, ఇవి అని
ఈ ప్రాసెస్‌లో మనం మనీ ఎనకాలైతే పరిగెట్టకూడదు. నాకైతే అప్పుడు నేను అనుకున్నాను పార్ట్ టైమ్ చేద్దామని స్టార్ట్ చేశా. బట్ ఇనీషియల్‌గా ఒక పోర్షేలో వర్క్ చేసాము. దట్ ఈస్ ఫస్ట్ పార్ట్ టైమ్ బట్ వెరీ హార్డ్ వర్క్. గుడ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ జాబ్‌లోనే చాలా హార్డ్ వర్క్ చేసామన్నమాట. క్లీనింగ్ జాబ్ అది మొత్తం. బట్ ఏంటంటే చాలా నేర్చుకున్నారు. ఇంత హార్డ్ వర్క్ ఉంటదా ఇది ఇది అని చెప్పి. దాని తర్వాత పార్ట్ టైమ్స్ చూసుకునేటప్పుడు నా వర్క్‌కి రిలేటెడ్ చేస్తే అట్‌లీస్ట్ నాకు ఎలాగో బీటెక్ తర్వాత నేను డైరెక్ట్‌గా ఇక్కడికి వచ్చేసా. నాకు ఎక్స్‌పీరియన్స్ ఏం లేదు. మెకానికల్ సైడ్ గానీ, జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఏం లేదు. నేను బీటెక్ తర్వాతే వచ్చేసా. సో, అందుకు సరే ప్రొఫెసర్స్‌కి మెయిల్ చేద్దామని చెప్పి అందరు ప్రొఫెసర్‌కి మెయిల్ చేయడం చేశాను. బట్ అక్కడ ఫార్చునేట్‌లీ ఎవరికీ రిక్వైర్మెంట్ లేదు. బేసికల్ రిక్వైర్మెంట్ ఉంటే వచ్చేదేమో కొంతమందికి వచ్చింది. నేను వెళ్దాం అనుకున్న సైడ్ నాకు రిక్వైర్మెంట్ లేదు. బేసికల్లీ డిజైన్ సైడ్ గానీ, ఇది గానీ చేద్దాము అని అనుకున్నా. దాని తర్వాత ఇంకా పార్ట్ టైమ్స్‌లో ఒకటే చేద్దాము, ఏదో గట్టిది చేద్దాము. సో, విల్ మేక్ లంసమ్ మనీ ఒక 2, 3 మంత్స్‌లో దాన్ని సేవ్ చేసుకొని ఇయర్ అంతా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మేనేజింగ్ టైం కూడా మేనేజ్ అయిద్ది. సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయొచ్చు. అలాగే నా లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే లాంగ్వేజ్ అంటే కోర్స్ నేర్చేసుకొని వదిలేసేది కాదు. కదా. నువ్వు రిపీటెడ్‌గా మాట్లాడుతూ ఉండాలి. సో, ఇలా చేద్దాము అని చెప్పి దాన్ని ప్యారలల్‌గా టైం వేరే దాని మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అలా ప్లాన్ చేసుకుంటూ ఫోక్స్ వ్యాగన్ నేను మొత్తం చేసింది ఒకసారి పోర్షేలో చేసా. ఫోక్స్ వ్యాగన్ బాగా పే చేశారు. సో, అది ఫుల్ టైమ్‌లో ఒక 2.5 మంత్స్ చేసా. అమెజాన్ 1.5 మంత్ చేసా. నా మొత్తంగా చూసుకుంటే మాక్సిమం పార్ట్ టైం ఇదే నేను చేసా. వెంటనే ఇంటర్న్‌షిప్ ట్రై చేయడం. నాకు ఇంటర్న్‌షిప్‌కి మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యా. చాలా అప్లికేషన్స్ ఆల్మోస్ట్ సో దాని గురించి మాట్లాడదాము క్లియర్‌గా. ఓకే. ఇంటర్న్‌షిప్ మాట్లాడదాము. యాహ్! పోతే పార్ట్ నువ్వు టైమ్స్ పార్ట్ టైమ్ గురించి అయితే గురించి మెయిన్‌లీ నేనైతే ఓన్లీ నా స్టడీ రిలేటెడ్ ఫోకస్ చేసుకుందామని ఎక్కువ బయట పార్ట్ టైమ్స్ మీద నేను ఫోకస్ చేయలేదు. ఓకే. మనీ కూడా ఇంపార్టెంట్. ప్యారలల్‌గా నాకొచ్చింది ఉందా లేదా? బికాజ్ ఎనీవే ఫస్ట్ ఇయర్ వరకు బ్లాక్డ్ అమౌంట్ ఉంది కాబట్టి ఈ బ్లాక్డ్ అమౌంట్‌ని నేను ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. ప్యారలల్‌గా నా మంత్లీ ఎక్స్‌పెన్సెస్ వరకు వస్తే నాకు చాలు అనే మోటివ్‌తోనే ఉన్నా. ఏదో ఎక్కువ ఎర్న్ చేసి ఇనీషియల్‌గానే నేను ఇంటికి పంపించాలి అని ఏదైతే పెట్టుకోలే. దెన్ స్టడీస్ ఫినిష్ చేసుకుంటూ ప్యారలల్‌గా నా మైండ్ సెట్ పీస్‌ఫుల్‌గా ఉంటూ వెళ్తే సరిపోతుందిలే. ఇంటర్న్‌షిప్‌లో వస్తే ఇంటర్న్‌షిప్ నుంచి మనీ గెయిన్ చేసుకోవచ్చు అనే థాట్ ప్రాసెస్‌లోనే ఎక్కువ వర్కింగ్ స్టూడెంట్ ఇంటర్న్‌షిప్ దీనికే ప్లాన్ చేశాను నేను. ఓకే. నువ్వన్నట్లు ఏందంటే, ఈ నార్మల్‌గా ఎప్పుడన్నా 3 అవర్స్, 4 అవర్స్ ఉండే పార్ట్ టైమ్ చేసుకోవడం అనేది ఒక ఆపర్చునిటీ. లేదంటే మనం అప్పుడు కెమిస్ట్రీలో ఉన్నప్పుడు మనకేం పాసిబిలిటీ ఉండిందంటే, ఒక 1.5 మంత్, 2 మంత్ బ్రేక్ తీసుకొని డైరెక్ట్‌గా ఈ అమెజాన్‌లో మనకి ప్యాకింగ్ జాబ్స్ ఉంటాయి కదా! అండ్ అట్లాగే ఫోక్స్ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో మనకి ఔడి కార్లు ఇవి ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు అక్కడ కూడా ఏందంటే, ఈ ప్రొడక్షన్ సపోర్ట్ ఏజెంట్‌గా అక్కడ కూడా వర్క్ చేశానన్నమాట. ఒక ఫుల్ టైమ్ ఎంప్లాయీ లాగా. కానీ 2 మంత్స్ పని చేస్తే మీ దగ్గర ఆల్మోస్ట్ €7,000 €6,500 వస్తాయి. బట్ బేసిక్‌గా మీరు అది ప్లాన్ చేసుకుంటే జాగ్రత్తగా నెక్స్ట్ యూజ్ చేసుకొని మీ ఇంటర్న్‌షిప్స్ వీటి మీద ఫోకస్ చేసేటట్టు యూజ్ చేసుకోవచ్చు. సో, మోహన్ నాకు తెలుసు ఈ వేలో ఫాలో అయ్యి ఇంటర్న్‌షిప్ కోసం ప్రాపర్‌గా ప్లాన్ చేసుకున్నాడు. బట్ కానీ ఇప్పుడు ఇంటర్న్‌షిప్‌కి వెళ్ళేదానికి ఎంత స్ట్రగుల్ అయ్యాడు? ఈజీగా వచ్చిందా? లేకపోతే ఎన్ని అప్లికేషన్స్ ఏసాడు? అసలు ఆ జర్నీలో ఏం నేర్చుకున్నాడు? తన మిస్టేక్స్ ఏం చేశాడు? అవి మీకు ఎలా సజెస్ట్ లాగా ఉపయోగపడతాయి అనేసి మోహన్ మాటలోనే తెలుసుకుందాము. ఇంటర్న్‌షిప్‌కి వచ్చేసరికి ఇట్ ఈస్ ద రియల్లీ హార్డెస్ట్ ఫేజ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా అప్లికేషన్ ఫస్ట్ ఇంటర్న్‌షిప్ దానికి నాకేంటంటే మనకి జనరల్లీ నార్మల్ సీవీ, కవర్ లెటర్ అవన్నీ తయారు చేసుకుంది బీటెక్‌కి ఎలా చేసుకుంటామో ఫైనల్ ఇయర్‌లో అలాగే నేను దాంతోనే వేయడం స్టార్ట్ చేశాను. నాకు ఆ ప్రాసెస్ తెలీదు. ఓకే. కవర్ లెటర్ ఇలా ఉండాలి. ఓకే. సీవీ ఇలా ఉండాలి అని నాకు ఆ ప్రాసెస్‌లో నాలెడ్జ్ లేదు అప్పటికి. సో, అప్లికేషన్స్ చేస్తున్నప్పుడు ఇంటర్న్‌షిప్‌కి చాలా అప్లై చేశాను గానీ, ప్రతిసారి రిజెక్షన్ వస్తుంది. ఎందుకొస్తుంది ఏంటి అనేది అప్పుడు నేనేం చేశానంటే, ఓకే. లెట్ మీ ఫిగర్ ఔట్ అని చెప్పి, అసలు ఎందుకు ఇలా అయితుందని చెప్పి ఆ కంపెనీ గురించి స్టడీ చేయడము. దాని తర్వాత ఎవరికైతే ఇంటర్న్‌షిప్స్ వచ్చాయో వాళ్ళు కాంటాక్ట్ అయ్యి, వాళ్ళ సీవీస్ ఎలా రాశారు, వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకోవడము. ఇలా చేసి నేను మోడిఫై చేశాను. మోడిఫై చేసినప్పటికీ నాకు చాలా రిజెక్షన్స్ అయితే వచ్చాయి. ఆల్మోస్ట్ నేను ఇంటర్న్‌షిప్ కోసమే 3 సెమిస్టర్స్‌లో అన్ని సబ్జెక్ట్స్ ఫినిష్ చేసేసా. సో, 1-3 సెమిస్టర్స్‌లో 1-2-3లో సబ్జెక్ట్స్ అంతే అన్నీ అయిపోయినాయి. కొంచెం పార్ట్ టైమ్ చేసి మనీ సేవ్ చేసుకున్నావు. అండ్ మనీ దెన్ సేవ్ చేసుకున్నా. థర్డ్ సెమిస్టర్‌లో ఇక ఇంటర్న్‌షిప్స్‌కి అప్లై చేయడం స్టార్ట్ చేసావు. బేసికల్లీ ఏంటంటే థర్డ్ సెమిస్టర్ తర్వాతే నేనేమనుకున్నాను మైండ్‌లో ముందు సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ చేసేద్దాం. దాని తర్వాత కంప్లీట్‌గా టైం పెడదాము. ఏముందిలే అదే కదా! మోస్ట్ అందరూ బేసిక్‌గా ఆలోచించేది. కానీ అక్కడ ఇంకో వేలో చేయొచ్చు. నాకది తర్వాత రియలైజేషన్ వచ్చింది. నేను మిస్టేక్ చేసింది ఏంటంటే, ప్యారలల్‌గా చదువుకుంటూ చేసుకోవచ్చు.
ఒక అది అయిన తర్వాతే చేసుకుందాము అంటే ఇక్కడ ప్రాసెస్ నాకు అంత టైం పడుతుంది ఇది. ఓకే. లెట్స్ సే ఇప్పుడు నేను ఈరోజు అప్లికేషన్ వేసా, వాళ్ళు 2 వీక్స్కి రిప్లై ఇవ్వచ్చు, 3 వీక్స్ రిప్లై ఇవ్వచ్చు, 4 వీక్స్ రిప్లై ఇవ్వచ్చు ఇంటర్వ్యూ Yeah. ఉందని. అలా పాయింట్ ఆఫ్ ఆ క్యాలిక్యులేషన్ వేసుకుంటే నేను అప్లై చేసిన డేట్ నుంచి నాకు 1 మంత్కి ఛాన్స్ వస్తుంది. ఓకే, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసామని. అవును. ఆ రిప్లై వచ్చిన రోజు నుంచి 2 వీక్స్ కానీ 3 వీక్స్ కానీ 1 వీక్ కానీ ఇంటర్వ్యూ డేట్ ఇవ్వచ్చు. వాళ్ళు ఓకే చేసిన తర్వాత కొన్ని ఇంటర్న్షిప్లకి ఫస్ట్ రౌండ్ ఉండొచ్చు, సెకండ్ రౌండ్ ఉండొచ్చు. టైమింగ్ కొన్నిటికి అదంతా timing. అసలుకి ఇక్కడ. ఇలా చూసుకుంటే ఈ స్పాన్ ఆఫ్ పీరియడే వచ్చేసరికి 2 months అయిపోతుంది. అనవసరంగా 2 months టైం వేస్ట్ అయ్యిందే అనే ఫీలింగ్ నాకు తర్వాత రియలైజేషన్ అయ్యా. సో అయితే థర్డ్ సెమిస్టర్ బిగినింగ్ నుంచే స్టార్ట్ చేస్తే ఇంకా చేసుకుంటే ఇంకా బెటర్ గా బెటర్గా ఉండేది ఉండేది. ప్రాసెస్ అని సో నాకు చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ నేను 6 months వరకు వెయిట్ చేశా. ఇంటర్న్షిప్ రాలేదు. ఇంక ఇంట్లో కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల ఇంక ఇండియాకి వెళ్ళాల్సి వచ్చింది. ఇండియాకి Okay. వెళ్ళాను, బ్రేక్ పడింది. ఆల్మోస్ట్ నేను 1 month కానీ ప్లాన్ చేసుకున్నా, 3.5 months వరకు అయిపోయింది. ఓకే. 21లో మార్చ్లో వెళ్ళా. రిటర్న్ వచ్చేసరికి సారీ ఏప్రిల్ ఆ టైంలో వెళ్ళా. రిటర్న్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 3.5 months ఉన్నా. ఓకే. 3.5 months ఉండి మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఎవ్రీథింగ్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా మళ్ళీ రీస్టార్ట్ చేసేసరికి మళ్ళీ అగైన్ రిజెక్షన్స్ రావడం. అండ్ అందులోని నవంబర్ డిసెంబర్ పీరియడ్ ఇస్ లైక్ కూలింగ్ పీరియడ్. అంటే మాక్సిమం రిప్లైస్ వెకేషన్ పీరియడ్ ఇక్కడ. క్రిస్మస్ సో పీరియడ్ యా, ఇంకా నాకు కంప్లీట్ బ్రేక్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 1 year ఇంటర్న్షిప్. బికాస్ ఈ 6 months నేను 3 months ఇంటికి వెళ్ళి రావడం, మళ్ళీ కూలింగ్ పీరియడ్. ఇంక ఇలా కాదు అని చెప్పి నేను వేరే ఓకే ఇంకా ఎక్కడ ఉన్నాయి కంపెనీస్ అని రీసెర్చ్ చేస్తే ఒక కంపెనీలో, స్టార్ట్అప్ కంపెనీలో తెలిసిన వాళ్ళు వర్క్ చేస్తున్నారు అని చెప్పి తెలిసింది. వాళ్ళని అడిగా, ఎనీవే వాళ్ళు మెకానికలే కదా, ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయా అని. దెన్ ఐ గాట్ ఏ 1 ఇంటర్వ్యూ కైండ్ ఆఫ్ కాల్ లా పెట్టారు వాళ్ళు. దాన్ని ఇంటర్వ్యూ ఇచ్చా. దాని తర్వాత అక్కడ నాకు ఓకే లెట్ మీ స్టార్ట్ విత్ దిస్ అని చెప్పి ఫైనల్లీ ఒకటి వచ్చింది అని చెప్పి వెయిటెడ్ ఫర్ ఆల్మోస్ట్ 1 year అనమాట. 1 year అంటే థర్డ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకో 1 2 సెమిస్టర్ ఎండ్ కి 2022 Yeah. జనవరిలో నాకు అంటే బేసిక్ అంటే సెమిస్టర్స్ నెంబర్స్ లో మాట్లాడుకుంటే 5th సెమిస్టర్ ఎండ్ కి నీకు ఇంటర్న్షిప్ ఎంటర్ అయ్యావు. ఎగ్జాక్ట్లీ మార్చ్ తర్వాత వచ్చింది ఓకే. ఇంటర్న్షిప్. అంటే గుర్తుందా అసలు process. ఎన్ని అప్లికేషన్స్ వేసావు అనేసి? ఆల్మోస్ట్ నేను ఒక 200+ వేసా, 300 వరకు వేసి ఉంటాను. ఓకే. చాలా వేసా అప్లికేషన్స్. యా ఆఫ్ కోర్స్ నీకు ఈ ప్రాసెస్ డిస్టర్బ్ అయింది కానీ ఆ ప్రాసెస్ లో నేను నేర్చుకుంది ఏంటంటే అర్థమైంది. కవర్ లెటర్ ప్రతి దానికి కామన్ గా వేసేసాను, వితౌట్ ఈవెన్ చేంజింగ్. అసలు కంపెనీ వాళ్ళు ఏం అడుగుతున్నారు, నేను ఎలా ఆ కంపెనీకి యూజ్ అవ్వచ్చు, నా స్కిల్స్, దాని మీద నేను ఫోకస్ చేయలేదు. ఓన్లీ 1 thing, అంటే నా మైండ్లో ఏమున్నది, నేను ఆల్రెడీ బీటెక్ చేసి వచ్చాను, నా దగ్గర ఏముంటుంది చూపించుకోవడానికి అన్నట్టే ఉన్నాను. కానీ ఉన్న స్కిల్స్ ని ఎలా చూపించుకోవచ్చు అనే విధంగా ఆలోచించాలి మనం. ఆలోచించలేదు. నాకు ఆ టైంలో అంత థింకింగ్ లేదు అండ్ అంత పట్టించుకోలేదు. ఇదేం చూస్తారు, ఇంటర్న్షిప్పే కదా, ఇంటర్న్షిప్ అంటే బేసిక్ వర్కే కదా నేను అనుకున్నా. బట్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది అంటే ఇంటర్న్షిప్ ఈజ్ నథింగ్ బట్ ఒక జాబ్ లా అంతే. కాకపోతే ఒక స్టూడెంట్ లాగా శాలరీ, స్టూడెంట్కి అయితే వాళ్ళ బెనిఫిట్స్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ శాలరీస్ ఇచ్చి లైక్ ఒకళ్ళు చేసేది లైక్ 3 members తో చేయించుకుంటారు. అయితే సింపుల్ లాజిక్. సో ఆపర్చునిటీ ద మెయిన్ థింగ్. రియల్ లైఫ్ థింగ్స్ నేర్చుకోవడానికి నీకు అది లేకపోతే కానీ నేను ఇంటర్న్షిప్ లో చాలా అయితే నేర్చుకున్నాను. బికాజ్ నాది ఫస్ట్ జాబ్ అది, ఇంకా జర్మనీలో చెప్పాలి అంటే ఫస్ట్ జాబ్. నేను ఇంటర్న్షిప్ కానీ ఒక ఫుల్ టైమ్ లా తీసుకుని నేను ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకోవడం. బికాస్ నాకు ఒక సాఫ్ట్వేర్ నాలెడ్జ్ లేదు, ప్రీవియస్లీ ఒక ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అనేది నాకు లేదు. డైరెక్ట్ గా వచ్చాను కాబట్టి నేను నేర్చుకుని ఇప్పుడు స్కిల్స్ మీదే డెవలప్ చేసుకోవాలి అని చెప్పి మిగతాన్ని పక్కన పెట్టేసి ఇంక ఇంటర్న్షిప్ మీద ఫోకస్ చేయడం మొదలు పెట్టా. దాని తర్వాత మెల్లమెల్లగా లైక్ అక్కడ నేర్చుకుని సీనియర్స్ దగ్గర టైం తీసుకుని నేర్చుకుని అట్ ద ఎండ్ మనం ఓపెన్ గా ఉంటేనే మనం నేర్చుకునే మోటివేషన్ చూపిస్తేనే ఎవరైనా అవతల వాళ్ళు నేర్పించడానికి ట్రై చేస్తారు. సో అలాగా రాకపోతే నాకు రాదు, నేను నేర్చుకోవడానికి రెడీ ఉన్నాను అని చెప్పి ఇక్కడ వీళ్ళకి అసలు చాలా ఓపెన్ గా ఉండాలని నాకు అర్థమైంది. ఇండియాలో లాగా నాకు వచ్చు అన్నట్టుగా అనిపించకూడదు. అట్ ద ఎండ్ నాకు ఇది రాదు, నేను నేర్చుకుంటా మీరు చెప్తే అన్నట్టుగా నేను అలా బిహేవ్ చేయడం వల్ల స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదున్నా ఓపెన్ మైండెడ్ ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే. ఓపెన్ అది అన్నిటికన్నా ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసే మన దగ్గర నుంచి రెస్పాన్స్ వాళ్ళు. అదే రాదంటే నాకు డౌట్ ఉందని అడుగు, నువ్వు ఏదన్నా టైం వేస్ట్ చేయొద్దు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండు. అది ఇంకా నిన్ను కూడా అరే ఎంత ఓపెన్ గా ఉన్నాడు, ఓకే రాదంటే రాదు అన్నట్టే ఉన్నది. దెన్ మనం ఫేక్ చేసి ఇది చేయకూడదు, అనవసరంగా ఎప్పుడొకప్పుడు అది ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో అక్కడ అలా ఇంటర్న్షిప్ స్టార్ట్ చేయడం అయింది. ఇంటర్న్షిప్ ఆల్మోస్ట్ నేను 9 months చేసా. ఇంటర్న్షిప్ 6 months జనరల్ గా చేస్తే మా కోర్స్ లో ఎలా అంటే ఇంటర్న్షిప్ ఆర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఒకటి చేయాలి. సో ఇంటర్న్షిప్ చేయడం మొదలు పెట్టా.
ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిపోయింది. డిసెంబర్ వరకు చేశా. హ్మ్. డిసెంబర్‌లో ఇంక ఎండ్ చేసేసాను. ఎప్పుడు ఇది బికాస్ 2024 2022 2022 సారీ. డిసెంబర్. హ్మ్. డిసెంబర్‌లో అయిపోయింది. దాని తర్వాత ఇంకా ఈ ఇంటర్న్‌షిప్ నేను రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. హ్మ్. ఇంకా కంపెనీలో చిన్న ప్రాబ్లమ్ వల్ల లైక్ ఆ కంపెనీ వాళ్ళు లైక్ మేము కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేము అది ఇది అన్న రిపోర్ట్‌కి. ఓకే. అండ్ కొంచెం వాళ్ళేమో ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తాము వర్క్ చేయండి అన్నారు. నేనేంటంటే నాకు ఇంటర్న్‌షిప్ ఇంకా చాలు. ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ వర్కింగ్ థీసిస్ స్టూడెంట్ కానీ, గానీ, థీసిస్ వర్కింగ్ గానీ. స్టూడెంట్ అంటే యాహ్! ఇలా ఇంటర్న్‌షిప్ చేసుకుంటూ వెళ్తే ఓకే ఎక్స్‌పీరియన్స్ వస్తది. బట్ ఆన్ ద వే నాకు టైం కూడా ఆల్మోస్ట్ నేను డిలే అప్పుడు స్టార్ట్ అయిపోతది చేసి కదా! జస్ట్ 19-20 అంటే 3 ఇయర్స్ అయిపోయింది ఇక్కడే. అవును. 3 ఇయర్స్ అయిపోయింది. ఓన్లీ లెఫ్ట్ విత్ థీసిస్. కానీ 3 ఇయర్స్ అయిపోయింది కదా అని ఆ పాయింట్ మైండ్‌లో ఉంది. హ్మ్. ఇంకా సరే అని చెప్పి నేను కంపెనీ బయట రాగానే ఇంకా ఇన్ఫర్మేషన్ నాకు ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు. అండ్ ఎక్స్టెన్షన్ నేను యాక్సెప్ట్ చేయలేదని చెప్పి దాంతో ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. సరే ఓకే. అని చెప్పి అక్కడ ఇంటర్న్‌షిప్ ఓకే. నాకు ఇక్కడ పోయిందేం లేదు. ఎక్స్‌పీరియన్స్ అయితే డెవలప్ అయింది. సెకండ్ థింగ్ ఇంకో రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసే ఆప్షన్ ఉందని రీసెర్చ్ ప్రాజెక్ట్ వెంటనే తీసేసుకున్నా ఓకే. జనవరిలోనే. సో, బేసిక్‌గా వాళ్ళు బేసిక్‌గా. ఇవ్వకపోవడం వల్ల ఏందంటే ఇంక నీకు ఆ! మళ్ళీ 9 మంత్స్ మెయిన్ పెట్టినా ఇంకో థింగ్ గాని ఏంటంటే నేను థీసిస్ అప్పుడు చేసిన గుడ్ థింగ్ ఏంటంటే థీసిస్ ప్యారలల్‌గా అప్లై చేస్తున్నా. ఓకే. రీసెర్చ్ ప్రాజెక్ట్ కూడా చూస్తున్నా. హ్మ్. మెయిన్ నాకు ఖాళీ అయితే ఉండకూడదు. హ్మ్. నా ప్రొఫైల్‌లో కంటిన్యూస్‌గా ఉండాలి అంతే. ఏదైనా. గ్యాప్ ఉండకూడదు గ్యాప్ ఎప్పుడు. ఉండకుండా హ్మ్. ఉండాలని అదొకటే మైండ్‌లో పెట్టుకున్నా. రీసెర్చ్ ప్రాజెక్ట్, థీసిస్ 2 ఇది. ఓకే. ఫస్ట్ రీసెర్చ్ ప్రాజెక్ట్ వచ్చేసింది కాలేజ్‌లో. ఓకే. ఓకే. ఫస్ట్ అయితే ఇది తీసుకొని స్టార్ట్ చేసేద్దాం అని చెప్పి రీసెర్చ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టా. ప్యారలల్‌గా ఇప్పుడు మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ మీద ఒక ఐడియా వచ్చేసింది వచ్చింది. కాబట్టి లెట్ మీ స్టార్ట్ ముందే అని చెప్పి రీసెర్చ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ డే నుంచే థీసిస్ అప్లికేషన్, వర్కింగ్ స్టూడెంట్ అప్లికేషన్ వేయడం స్టార్ట్ చేశా. సూపరు. జనవరిలోనే. లెర్నింగ్ అంతా అయిపోయింది ఈ ఆ! పాటికి. ఈ ఆ! లెర్నింగ్ ఇంకా నాకు అర్థమైపోయింది. ఈ హ్మ్. ప్రాసెస్ ఎలా ఉంటదని. సో, అప్పుడు మళ్ళీ ఇది రీసెర్చ్ ప్రాజెక్ట్ రోజు చేస్తూ కాలేజ్‌కెళ్ళనవసరం లేదు. బై ద ఎండ్ లైక్ ఇంట్లో ఉంటూ చేసుకోవచ్చు. అప్పుడు ప్యారలల్‌గా థీసిస్‌కి అప్లికేషన్స్ చేయడము. వర్కింగ్ స్టూడెంట్. దెన్ నాకు మార్చ్‌లో వర్కింగ్ స్టూడెంట్ ప్లస్ థీసిస్ ఆపర్చునిటీ వచ్చింది. ఫ్రమ్ ఆఫర్‌లో 2023 మార్చ్. మార్చ్‌లో. ఓకే. వర్కింగ్ థీసిస్ ప్లస్ వర్కింగ్ స్టూడెంట్ ప్లస్ థీసిస్ మాట. 3 మంత్స్ వర్కింగ్ స్టూడెంట్ ఇది. అండ్ దెన్ అప్పుడు థీసిస్. 3 ప్రాజెక్టుల మీద ప్యారలల్‌గా వర్క్ చేయడం మొదలుపెట్టా. రీసెర్చ్ రీసెర్చ్ ప్రాజెక్టు ప్రాజెక్ట్, వర్కింగ్ స్టూడెంట్, మాస్టర్ థీసిస్. అంతే. సో, కంప్లీట్‌లీ ప్యాక్డ్. పోసుకోవడానికి కూడా ఖాళీ ఉండేది కాదుగా. ఎగ్జాక్ట్‌లీ. బట్ నేను ఆ మూమెంట్‌లో ఎంజాయ్ చేసిందేంటంటే, ఒక్కటే రోజు మోటివేట్ అయ్యేది. అరే! ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను. అంతే. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ నాలెడ్జ్ ఉంది. నేను ప్రొఫైల్‌లో యాడ్ చేసుకోవచ్చు. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. ఆ ఒక్క ఇంటెన్షనే ఉండేది. కొంచెం హియర్ అండ్ దేర్ లిటిల్ అనిపించేది. అరే! ఏంట్రా లైఫ్ ఉంది. అంటే ఎక్కువ హార్డ్ వర్క్ అయిపోతుంది. చేస్తున్నానా అది ఇది. బట్ ఓన్లీ ఒకటే మోటివేటింగ్. మా డాడ్ ఈజ్ లైక్ మాస్టర్స్ కంప్లీట్ చేయాలి. ఆ ఒక్క డ్రీమ్ మైండ్‌లో ఉండేది. అక్క మనీ ఇచ్చింది. ఆళ్ళందరి డ్రీమ్‌ని నేను ఫుల్‌ఫిల్ చేయాలి. నాది డ్రీమ్ కూడా ఉంది కాబట్టి లెట్ మీ డూ ఇట్ అని అలా నాకు నేను మోటివేట్ చేసుకోవడం. గుడ్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఫ్యామిలీ అని అన్నారు. అవును అది కదా! చాలా ఇంపార్టెంట్ ఆ జర్నీలో, మన జర్నీలో. ఎందుకంటే అది హియర్ అండ్ దేర్ ఎస్పెషల్లీ ఇలాంటి ఫీల్ అవుతాం. కంట్రీలో. అరే! ఏంట్రా ఇంత టైం పడుతుందని. ఒకసారి అక్కడికెళ్ళి ఫ్రెండ్స్ ఫ్యామిలీ లాగా ఇక్కడ ఒక ఫ్యామిలీ వాళ్ళు ఉండేవారు. అవును. ప్రసన్న అక్క వాళ్ళని. వాళ్ళ ఇంటికెళ్ళడము. అక్కడికెళ్ళి అక్కడ తీసుకున్న ఎనర్జీని హ్మ్. మళ్ళీ యూజ్ చేసుకోవడము. సేమ్ బికాస్ చాలా ఎందుకంటే ఫ్యామిలీ ఉండదు కాబట్టి అట్ ద ఎండ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ. చాలా ఎఫెక్ట్ చేస్తాయి. ఆ! ఇలాంటి చిన్న చిన్న జెస్చర్స్ అనేది మనకి ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో, లేదంటే హ్మ్. ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు చూపిచ్చే మనకి ప్రేమ లేదంటే ఆ సపోర్ట్ అనేది ఈ జర్నీలో ఆ! చాలా ఇంపార్టెంట్ అసలకి. అయితే అలా లైక్ ఫ్రెండ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ లైక్ హ్మ్. ఫ్యామిలీ లాగా. సో, గుడ్ దట్ నాకు మంచి ఫ్రెండ్స్ కూడా దొరికారు. సో, అందరూ తెలుగు వాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు గూడా. సో, అంటే లైక్ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్న దగ్గర నుంచి ఫ్రెండ్స్ బ్యాచ్ ఉన్న ఆళ్ళతోనే లైక్ అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత పరిచయం అవ్వడాలు. ఓకే. సో, ఎనర్జీ తీసుకున్న వాళ్ళ దగ్గర మనం మళ్ళీ ఎనర్జీని యూజ్ చేసుకోవడం అట్లా చేసుకుంటే నాకది బాగా అయ్యేది. ఎప్పుడైనా ఫీల్ అయితే చాలు ఎవరి దగ్గరికి డైరెక్ట్‌గా వెళ్ళిపోవడం, ఫ్రెండ్స్ దగ్గర ఉండడం, మళ్ళీ వచ్చేయడం, మళ్ళీ బ్యాక్ టు సేమ్ వర్క్‌లా ఉండేదన్నమాట. అనే ఎమోషన్స్ ఆ! అనేయి ఒకసారి నీకు ఆ డిప్రెషన్ ఒకసారి కిక్ ఇన్ అయినియి అంటే చాలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. మనము దారుణం అయిపోతది మైండ్ సెట్‌ని సిట్యుయేషన్. చేసుకోవాలి. అట్ ద ఎండ్ మనం ఎందుకొచ్చామనేది గుర్తు తెచ్చుకుంటే, అవును. ఇవన్నీ పెద్ద అరే! ఏం చేస్తున్నా అని మనకే ఒక టైంలో ఇదయ్యి, మనం మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ట్రాక్ అయిపోతాను. అయిపోతాం. ట్రాక్ యాహ్! అయిపోతాను. సో, కరెక్ట్. ఆ సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా డెవలప్ చేసుకున్నా నాకు నేనుగా. సో, అండ్ దెన్ అది బేసిక్‌గా ఏందంటే గివ్ అప్ చేయకుండా ఉండడము, ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. కన్సిస్టెంట్‌గా ఉండడము అండ్ కన్సిస్టెన్సీ అట్లాగే నీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ వైపు ఆల్వేస్ థింక్ చేస్తూ ఉండంటే ఉంటది. చాలు ఇంకా నీకు ఎగ్జాక్ట్. ప్రాసెస్ అనేది కొన్ని ఒకసారి పరిగెత్తే రేంజ్‌లో ఉంటది ప్రాసెస్. హ్మ్. ఒకసారి ఏ దొర్లాడే రేంజ్‌లో ఏదైతే ఉంటది. ఉంటది ఏదైనా గానీ ఎగ్జాక్ట్‌లీ. ప్రాసెస్ నుంచి మాత్రం పక్కకెళ్ళకూడదు. గివ్ అప్ చేయకుండా ప్రాసెస్ ఉండాలి. నుంచే పక్కకెళ్ళకూడదు. అండ్ ఇంకోటి నాకు అర్థమైందంటే ఎప్పుడూ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. ఆ! నీ జర్నీ నా నీదే ఇప్పుడు. జర్నీ యూనిక్ జర్నీ. ఇక్కడికొచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళ జర్నీ ఒక్కొక్కలా ఉంటది.
నా అంటే నేను ఎట్ టైమ్స్ సరే అందరికి ఇంటర్న్‌షిప్ వచ్చింది. నాకు 1 ఇయర్ అయిపోతుంది. ఏంటి ఏమీ రావట్లేదు అనే నాకు గూడా అప్పుడప్పుడు అనిపిచ్చేది. హ్మ్. ఏంటి అని జెప్పి. దాని తర్వాత నేను దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవడం వల్ల అంటే నాకు రావట్లేదంటే నేనేదో నేర్చుకోవట్లేదు. అది. నాకు నేను ఏదైనా ఫోకస్ చేయాలా మేబీ లాంగ్వేజ్ మీద లేకపోతే స్కిల్ లేదనుకుంటా. అని చెప్పి నాకు నేనుగా డెవలప్ చేసుకోవడం. ఎట్ ద ఎండ్ అయ్యేసరికి అరే ఏదోకటి నేర్చుకున్నాను అనే ఫీలింగ్‌లో అట్‌లీస్ట్ రోజంతా ఏదో చేశానని కాకుండా ఒక అరగంట ఏదోకటి చూసుకోవడం. కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడం. ఓకే. సంథింగ్ ఈరోజు నేర్చుకున్నా. నెక్స్ట్ యాహ్! రోజేంటి? అలా డైలీ కన్సిస్టెంట్‌గా అప్లికేషన్స్ చేయడం. డైలీ నేర్చుకోవడం. అట్లా అయింది. అలాగే ఇంకా వర్కింగ్ స్టూడెంట్ ప్లస్ థీసిస్ వచ్చింది కాబట్టి మార్చ్‌లో ఇంకా మళ్ళీ ఔగ్స్‌బుర్గ్‌లో ఇప్పుడు సేమ్ అదే సిటీలో ఉన్నాను. యాహ్! సో, ఔగ్స్‌బుర్గ్‌లో వచ్చాను. ఔగ్స్‌బుర్గ్ రాగానే ఇది ఇంతకుముందు చేసింది ఇంటర్న్‌షిప్ ఏంటంటే ఇండియన్ బేసికల్లీ ఇండియన్ సీఈఓ కంపెనీకి ఇండియన్ సీఈఓ. సో, నాకు జర్మన్ ఎక్స్‌పోజర్ లేదు. ఈ కంపెనీలో జర్మన్ కంపెనీ ఫ్రాన్‌హోఫర్. ఇట్స్ ఎ రీసెర్చ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. ఓరియెంటెడ్ కంపెనీ. రీసెర్చ్ అందరికీ ఓరియెంటెడ్ కాబట్టి చాలా మంది చేస్తుంటారు. రీసెర్చ్ ఓరియెంటెడ్ కాబట్టి అలాగా వర్కింగ్ స్టూడెంట్ స్టార్ట్ చేశా ప్యారలల్‌గా. దాని తర్వాత థీసిస్ ఏం చేయాలి? ఏంటి? అనేది ఫస్ట్ డే నుంచే మొదలుపెట్టా. ఆఫ్టర్ 3 మంత్స్ చేయొచ్చు. హ్మ్. గుడ్ థింగ్ ఏంటంటే ముందుగా రీసెర్చ్ చేయడం వల్ల నాకు అసలు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలీదు. కంప్లీట్‌లీ థీసిస్ నాకు ఆప్షన్ ఏమొచ్చిందంటే వెరీ మంచి టాపిక్ వచ్చింది. హ్మ్. ఆ టాపిక్ ఏంటంటే లైక్ ఒక మిషన్‌కి ఒక ప్రాబ్లమ్ ఉంది. దానికి నేను డిజైన్ చేసి ఇవ్వాలన్నమాట. సో, డిజైన్ చేసి నా ఓన్ ఐడియా అయితే ఏం లేదు. వాళ్ళ ప్రాబ్లమ్ ఉంది. సొల్యూషన్ కావాలి అంతే. హుహు. సో, ఐడియాని డెవలప్ చేసుకొని దాని యొక్క డిజైన్ మనం చేసి మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకిస్తే దాన్ని ప్రొడ్యూస్ చేసి ఇస్తారు. అది తీసుకెళ్ళి మనం టూల్‌కి అటాచ్ చేసి ఏఎఫ్‌పి మెషిన్ మాట. ఆటోమేటెడ్ ఫైబర్ మెషిన్ అని అది ఎయిర్ క్రాఫ్ట్స్ డిజైన్ చేయడానికి యూజ్ చేస్తారు. కంపోజిట్ మెటీరియల్ ద్వారా. సో, మొత్తం లేఅప్ ప్రాసెస్ మాట. విచ్ ఈస్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అది కూడా. సో, నాకు బాగా రిలేట్ అయితదని చెప్పి తీసుకోవడం జరిగిందది. సో, ఐడియాని డెవలప్ చేస్తున్నప్పుడు నాకు బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చి ఓకే. ఎలాగో మ్యానుఫ్యాక్చరింగ్‌లో చూద్దాం అనుకున్నా. డిజైన్ కంబైన్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంబైన్ అవుతుంది. సో, వైడ్ వెరైటీ ఆఫ్ లైక్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. ఒకసారి థీసిస్ అయిన తర్వాత అని చెప్పి ఇంకా నాకు నేను ఐడియా ఎలా చేయాలో తెలీదు. హ్మ్. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళేంటంటే నాకు జర్మన్ వీళ్ళ మెయిన్ నేచరే వర్కింగ్ నేచర్ వచ్చేసరికి వాళ్ళు స్పూన్ ఫీడింగ్‌లా ఉండదు. జస్ట్ ఇచ్చేసి మనం ఇలా చేయాలి. ఇది యాహ్! కావాలి. మనకి రిజల్ట్ అంతే. నువ్వు ఎలా చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? వాళ్ళకి అనవసరం. ఎట్ ద పట్టించుకోరు. ఎండ్ రిజల్ట్‌ని చూపియాలి. సో, ఆ ప్రాసెస్‌లో నాకు నేను ఓకే. నాకు నేనే చేసుకుందామని నేను ఎక్స్‌ట్రా టైం పెట్టి ఐడియాని ఎలా డెవలప్ చేయాలి? నాకు ఐడియా తెలీదు. ఎలా చేయాలో తెలీదు. సో, నాకు నేను ఓన్‌గా యూట్యూబ్ యూజ్ చేసుకుంటూ ఎలా డిజైన్ చేయాలని క్యాటియా V5 మీద చేయాలి అది. బేసికల్లీ నాకు ఇంతకుముందు క్యాడ్‌లో వర్క్ చేశాను కానీ క్యాటియా ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ ఇనీషియల్‌గా ఆ సాఫ్ట్‌వేర్ నేర్చుకోవడం జరిగింది. ఎలా చేయాలి ఏంటి అని. దాని తర్వాత ఐడియాని ఎలా డెవలప్ చేయొచ్చు అనే ఐడియా మీద సింపుల్ థింగ్స్ తీసుకొని దెన్ ఎట్ ఏ టైం అంతా కలెక్ట్ చేసుకుని అట్ ద ఎండ్ ఆఫ్ ద డేలో ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా చేశాను ఇంకా ఎలా చేస్తే బెటర్ అవ్వచ్చు హ్మ్. సూపర్వైజర్ దగ్గర ఎలా చేస్తే బెటర్ అవ్వచ్చు అని చెప్పి ఇంకా సజెషన్స్ తీసుకుని సో అలా డెవలప్ చేయడం జరిగింది అట్ ద ఎండ్ ఇంకా డిజైన్ ఇచ్చే స్టేజ్కి వచ్చేసింది ఐ అఫీషియల్గా లైక్ ముందే స్టార్ట్ చేసా బట్ కాలేజ్లో రిజిస్టర్ అయిన 6 months కల్లా మనము ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి చేసుకోవచ్చు కదా! కాబట్టి యాహ్! ఎప్పుడు ముందైతే రిజిస్టర్ అయిపోకూడదు ఒక్కసారి రిజల్ట్ వచ్చిన తర్వాత మనం కొంచెం రిజిస్టర్ అయితే సో నమ్మకం దట్ వస్తే నమ్మకం వస్తే సో దట్ రిపోర్ట్ రాసుకోవడానికి టైం టైం ఉంటుంది ఉండిద్ది. అండ్ నీకు మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది ఆ జోన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎందుకంటే జాబులు కూడా మనం సర్చ్ చేస్తాం యాహ్! అట్ ద ఆ ఎండ్ టైం మల్టిపుల్ ఉండిద్ది థింగ్స్ మనకి కొద్దిగా కొద్దిగా టైం ఫ్లెక్సిబిలిటీ. పెట్టుకుంటే బెనిఫిట్ అని చెప్పి దెన్ నేను సరే అని చెప్పి ప్యారలల్గా ఇంకా ఫోకస్ చేస్తూ తీసేసి దాని మీద హ్మ్. మళ్ళీ నాకు ఓన్లీ ఫాన్ ఆఫర్ అంటే యాక్చువల్లీ జస్ట్ ఓన్లీ లైక్ నార్మల్ పే ఇస్తారు 520 euros ఇన్ హ్యాండ్ వస్తుంది సో ఇక్కడ అవుగ్స్బుర్గ్ అనేది కొంచెం కొంచెం కాస్ట్లీ ఏరియానే కాస్ట్లీ ఆల్రెడీ. అయ్యా సో నాకు ఇలా కాదు అని చెప్పి లెట్ మీ ఫైండ్ ద పార్ట్ టైమ్ అని ఆలోచన మళ్ళీ ఎందుకు పార్ట్ టైము ఏ స్టడీస్లోనే చూద్దామని చెప్పి హ్మ్. నేను గుడ్ థింగ్ ఏం చేశానంటే అందరికీ ఫ్రాన్ ఆఫర్లో ఉన్న అందరికీ మెయిల్స్ పెట్టా మీ ఫ్రాన్ మా ఆఫర్‌లో ఫ్రాన్ ఆఫర్లో ఆ! ఉన్నాయి ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ హ్మ్. లైక్ గివ్ మీ ద వర్క్ ఐ వాంట్ డూ ప్యారలల్గా వర్క్ చేసుకుందాం అని చెప్పి ఓకే. అలా మెయిల్ పెట్టా సో వాళ్ళు ఒకళ్ళు నా మెయిల్ని చూసి ఓకే ఒక స్లాట్ ఇచ్చి కమాన్ లెట్స్ డిస్కస్ అని చెప్పి ఒక
కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూలా కండక్ట్ చేశారు. వెళ్ళి నా ఎక్స్పీరియన్స్ చెప్పా, ఇది చెప్పా. వాళ్ళు చెప్పారు, మరి ఇది వేరే వర్క్ నీకు ఓకేనా, మేనేజ్ చేయగలుగుతావా, బికాస్ ఆల్రెడీ ఒక వర్కింగ్ స్టూడెంట్, ఒక థీసిస్ అండ్ మళ్ళీ కాలేజ్లో రీసెర్చ్ ప్రాజెక్ట్, ఇది ఫోర్త్ అవుతుంది. కానీ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఎండింగ్ వచ్చేసింది ఆల్మోస్ట్, ఓకే. సో ఓన్లీ ఒక రిపోర్ట్ వర్క్ అనేది లాగా అయిపోవచ్చేసింది. అయిపోవచ్చింది కదా, స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా అడిగితే నాకేం ప్రాబ్లం లేదు నేర్చుకోవడానికి అది ఇది. మళ్ళీ అక్కడ ఇంకో ప్రాజెక్ట్ నాలెడ్జ్ వచ్చిందన్నమాట. ఓకే. లైక్ అది కంప్లీట్లీ అది కొంచెం గుడ్ థింగ్ అసలుకి. ఆ, ఎందుకంటే నువ్వు హార్డ్ పార్ట్ టైమ్‌కి వెళ్ళకుండా ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఎందుకంటే నీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది సీవీలోకి వెళ్ళిద్ది. నువ్వు ఎగ్జాక్ట్లీ మెక్‌డొనాల్డ్స్‌లోకి వెళ్లి చేస్తే సీవీలోకి వెళ్ళదు అది. వెళ్ళదు. నాకు మెయిన్ ముందు అది చాలా నేను స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యా. నాకు తక్కువ మనీ వచ్చినా పర్లా, ఎట్ ద ఎండ్ నా ప్రొఫైల్ అనేది బాగుంది. ఎందుకంటే నాకేం ఎక్స్పీరియన్స్ లేదు. Obviously. ఎక్స్పీరియన్స్ ఉందనుకో నేను మాస్టర్సే చాలా ఫాస్ట్‌గా ఫినిష్ చేయడానికి ట్రై చేసేవాడిని. హుహు. సో ఇలా డెవలప్ చేసుకున్న వన్ ఆఫ్ ద రీజన్ ఇది. ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ 5 ప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ ప్రాజెక్ట్ చేశా, రీసెర్చ్ అండ్ ప్రాజెక్ట్ మీద యాహ్! ఒకటి, అండ్ థీసిస్ ఆల్రెడీ థీసిస్ చేస్తున్నావు. 2 వర్కింగ్ 2 స్టూడెంట్ వర్కింగ్ స్టూడెంట్. సో స్ట్రానోఫర్‌లోనే. 5 స్ట్రానోఫర్ ఎక్స్‌పీరియన్సెస్ 5 వచ్చేసినాయి. ఎక్స్‌పీరియన్స్ వస్తాయి అనే ఇదితోనే ఇంకా అలాగా థీసిసింగ్ కొంచెం స్ట్రగుల్, కొంచెం స్ట్రెస్ అనిపించేది. బట్ ఓకే, ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను అని చెప్పి మార్నింగ్ వెళ్ళిపోయి, గుడ్ థింగ్ ఏంటంటే నా సూపర్వైజర్ కూడా చాలా సపోర్టివ్‌గా ఉండేవాడు. లైక్ అవర్స్ కంప్లీట్‌గా చేయాలి అన్నట్టు కాకుండా దెన్ వర్క్ అయిపోతే వీ కెన్ కవర్ ద యాహ్! అవర్స్ అవర్స్. యాహ్! అన్నట్టు ఉండేవాడు. సో దట్ ఈస్ లైక్ చాలా ఎంకరేజింగ్‌గా అయింది. కానీ రీసెర్చ్ ప్రాజెక్ట్ అండ్ ఇందులో నేను ఫానోఫర్‌లో చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే కంప్లీట్లీ ఇట్స్ నాట్ ఏ రిజల్ట్ ఓరియంటెడ్. రిజల్ట్ ఇలా రావాలని ఏమి ఉండదు. హ్మ్. వాళ్ళ ప్రాబ్లమ్‌ని ఇస్తారు, మనం రిజల్ట్‌ని ఎన్ని విధాలుగైనా తెప్పించొచ్చు. చూపించొచ్చు. అట్ ద ఎండ్ దేర్ ఇస్ నో ప్రీ డిఫైన్డ్ థింగ్, అరే హుహు. ఇలాగే చేయాలి అని. ఎలాగైనా చేయొచ్చు. సో ఆ ప్రాసెస్‌లో నేను చాలా ఎవాల్వ్ అయ్యి చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేశాను. యాహ్! ఆ మెషిన్ గురించి తెలుసుకోవడం, అప్పుడు ఎయిర్ బస్ వాళ్ళు క్లయింట్స్ రావడము, మేము మ్యానుఫ్యాక్చర్ చేసిన టెస్ట్ స్పెసిమెన్స్‌కి నేను సపోర్ట్ ఇచ్చేవాడిని. హ్మ్. వర్క్ బెంచెస్ తయారు చేసి ఇవ్వడము, మా సూపర్వైజర్ వర్క్‌కి కూడా. ఓకే. అప్పుడు నేను నేర్చుకుని అతన్ని క్రాస్ క్వెషన్స్ చేయడము, ఇది ఎలా అవుతుంది, అది ఎలా అవుతుంది, ఇది ఎందుకు ఇలాగే. సో అతను కూడా ఇంట్రెస్ట్‌గా నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడము. హుహు. అండ్ ఆ సూపర్వైజర్ కూడా నేను చెప్పా, నాకు ఎలాగో జర్మన్ వచ్చు, మనం జర్మన్లో కమ్యూనికేట్ చేద్దాం, ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు ఇంగ్లీష్లో చెప్పండి ఇలా కాదని. సో అలాగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద, సో వాళ్ళకి ఒక రోజు మన ఇండియన్ డిష్ ఇవ్వాలి అని చెప్పి నేను అది కూడా కుక్ చేశాను. మనకు చాలా ఇంట్రెస్ట్ అట్లా అవును. మన ట్రెడిషన్ కూడా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి కుక్ చేసి మంచిగా పెట్టి ఎవ్రీథింగ్ అదంతా అయింది. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ అయిపోయింది. ఎప్పటికైపోయింది? ఫినిష్ మార్చ్ కల్లా నాకు డెడ్ లైన్, మార్చ్ సో 31 2024 కాది. 4 సో మార్చ్‌కి నీ థీసిస్ డెడ్ లైన్ డెడ్‌లైన్ డెడ్ లైన్ అన్నమాట. 2024 మార్చ్ థీసిస్ నా డెడ్ లైన్. హ్మ్. థీసిస్ అయితే అంతా అయిపోయింది. అప్పుడే నేను ఒక ఫ్రెండ్ది లైక్ ఒక అన్నది మ్యారేజ్ ఉండడం వల్ల అన్ఫార్చునేట్లీ లైక్ నేను వెళ్ళాల్సి వచ్చింది. సో సరే అని చెప్పి ఎలాగో సబ్మిషన్ ఇండియా నుంచి కూడా చేయొచ్చు అని చెప్పి ఇంకా వెళ్ళిపోయా. దెన్ ఓకే. అక్కడి నుంచి ఒక 1 మంత్ ఎక్స్టెన్షన్ తీసుకుని సబ్మిట్ చేసేసాను. ఓకే. థీసిస్ అయిపోయింది. దెన్ థీసిస్ అవ్వగానే సబ్మిట్ చేయలేదు, హ్మ్. అయిపోయింది. ఇదైతే సబ్మిట్ చేస్తే డిఫెన్స్ ఇవ్వాలి, హ్మ్. రిపోర్ట్ అయితే సబ్మిట్ చేసి డిఫెన్స్ ఇవ్వాలి. ఒకటి జాబ్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత డిఫెన్స్ ఇద్దాము అని చెప్పి ఓకే. ప్రొఫెసర్తో కమ్యూనికేట్ చేసుకున్నా. ప్రొఫెసర్ అన్నాడు, యా ఐ కెన్ గివ్ యూ ఛాన్స్ అంటిల్ మే వరకు అని అన్నాడు. హుహు. మే జూన్ వరకు అయితే ఓకే, జూన్ అయితే క్రాస్ అవ్వనివ్వకు అని అన్నాడు. ఓకే. సరే అని చెప్పి నేను మార్చ్లో మళ్ళీ ఇంటికి వెళ్ళి బ్యాక్ వచ్చేసరికి ఆల్మోస్ట్ జూన్లో వచ్చా. ఓకే. అనుకున్న మళ్ళీ దానికన్నా 3 మళ్ళీ మంత్స్ ఎక్కువ మళ్ళీ పట్టింది. ఎక్కువైంది. ఇంకా ఇండియాకి వెళ్తే మనకు తెలియదు, మన చేతిలో మనం ఉన్నాం అవును. కంట్రోల్. అవును. సో అలాగా జాబ్స్కి గుడ్ థింగ్ ఏంటంటే నేను ముందు ఇంటర్న్షిప్లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేయడం వల్ల అప్లికేషన్ ప్రాసెస్లో హుహు. ఇప్పుడు చాలా అర్థమైంది. ఎలా ఎలాగ చేయాలి? చేయాలి, ఏం ప్రాక్టికల్‌గా చేయాలి, ఎలాగ ఉండాలి? ప్రాసెస్ ఎలాగ ఎలా చేయాలి? చేయాలి. యాహ్! ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ గాట్ అగైన్ ఫ్యూ రియలైజేషన్స్. అరే ఆల్రెడీ 5 ఇయర్స్ అయిపోయింది. ఇంట్లో కూడా లైక్ హౌస్ కొత్తది తీసుకుందాము ఈ ప్లానింగ్లో ఉన్నారు. హ్మ్. నేను కూడా ఫైనాన్షియల్లీ హెల్ప్ చేయాలి. హ్మ్. ఇంకా స్ట్రాంగ్ బిలీఫ్తో వచ్చాను ఎట్లయినా జాబ్ కొట్టాలి అని. ఇంకా వెంటనే ఒకసారి రాగానే మేలో మాట్లాడదాము ఆ, జాబ్ గురించి. ఇప్పుడు నువ్వు 2024 మార్చ్‌కి అయిపోయింది అయిపోయింది. కాకపోతే ప్రొఫెసర్ దగ్గర 2 మంత్స్ ఎక్స్‌టెన్షన్ తీసుకున్నావు తీసుకున్నా. చేయడానికి. డిఫెన్స్ అసలు ఇవ్వడానికి డిఫెన్స్ రిపోర్ట్ అయితే ఇవ్వడానికి. సబ్మిట్ చేస్తాను. అండ్ ఇండియా ఎళ్ళావు. కానీ నువ్వు ఇండియా వెళ్ళక ముందే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎండ్ ఫేజ్‌కి వచ్చేసావు కాబట్టి అప్పటికి వేసా ప్యారల్గా ఎండ్ వేసావా? ఫేజ్ లో ఉన్నప్పటి నుంచి అప్లికేషన్స్ వేసా. బట్ ఓకే. ఓన్లీ లైక్ ఆల్మోస్ట్ ఒక 40 to 50 వరకు వేసా. ఓకే. ఒక బిఫోరే నాకు ఒక 2 ఇంటర్వ్యూస్ దాకా కూడా వచ్చినాయి హుహు. అప్లికేషన్స్ వేసినప్పుడే. బట్ అక్కడ ఏంటంటే నాకు రియలైజేషన్ వచ్చింది, అక్కడ కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఓకే. ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒక ఇంటర్న్షిప్ థీసిస్ ఉంది, హుహు. కానీ డైరెక్ట్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఫుల్ టైం లాగా
ఉంటే బాగుండు అనేది ఒకటి సెకండ్ రౌండ్ వరకు వెళ్ళింది. ఎక్స్పెక్టేషన్ అనమాట ఎక్స్పెక్టేషన్ అట్లీస్ట్. ఓకే. ఒకటి ఏమో లైక్ లాంగ్వేజ్ ఇంకా బాగుండాలి, ఫ్లూయెన్సీ ఉండాలి మాకు, C1 అట్లీస్ట్ అని అన్నారు. అంటే మీ B1 నేర్చుకున్న మెకానికల్ అని అంటే కొంచెం కంప్లీట్లీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. సో గైస్ మీరు ఎవరన్నా కానీ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటే స్ట్రాంగ్ మోస్ట్లీ కమ్యూనికేషన్ స్కిల్స్. పెద్ద కంపెనీస్ లో కొడితే తప్ప అది వెరీ వెరీ రేర్ ఛాన్స్. మీరు మాత్రం ఖచ్చితంగా B2 అనేది ఉంటే చాలా ఈజీగా చాలా వచ్చేస్తుంది బెనిఫిట్. జాబ్. మీకు C1 అంటే కంప్లీట్ గా జాబ్ అనేది అట్లా వచ్చేసిద్ది. సో లాంగ్వేజ్ మాత్రం మీద బాగా ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అసలు వదిలేయద్దు. మోహన్ ఎన్ని పాసిబిలిటీస్ యూజ్ చేసుకున్నాడు. తన ఎవరైతే ఉన్నారో థీసిస్ టైంలో తన సూపర్వైజరు తనతో జర్మనీలో మాట్లాడాలనేసి జర్మన్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు అర్థం కాదు, అప్పుడు మీరు చెప్పండి ఇంగ్లీష్లో అని అంటూ ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ పాసిబిలిటీని యూజ్ చేసుకున్నాడు. ఎప్పుడైనా కానీ మీరు ఓపెన్ ఉంటేనే పాసిబిలిటీస్ మీ దగ్గరికి వస్తాయి. మీరు అన్నీ మూసేసుకొని కూర్చొని రూమ్లో తలుపు వేసుకుంటే రావు. మీరు వెళ్ళాలి, మీరు ప్రతి తలుపు తట్టాలి, పాసిబిలిటీ ఎక్కడుందనేసి వెళ్తేనే. అట్లాగే వర్క్ స్టూడెంట్ తెచ్చుకున్నాడు తన థీసిస్తో పాటు. సో ఇలాగా పాసిబిలిటీస్ అన్నిటిని మీరు వెళ్ళి తెచ్చుకోవాలి మీ దగ్గరికి. అర్థమైందా? సో ఎప్పుడు ఓపెన్గా ఉండండి, ఎప్పుడు ప్రొయాక్టివ్గా ఉండండి పాసిబిలిటీస్ కోసము. అట్లాగ ఉన్నారంటే మాత్రం కొంచెం స్ట్రగుల్ అనిపించినా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లైట్ చూస్తారనమాట మీరు ఖచ్చితంగా. సో ఇప్పుడు క్లియర్గా అసలుకి కంటిన్యూ చేద్దాము. జాబ్ సిచ్యువేషన్ ఏంది, ఎన్ని అప్లికేషన్స్ వేసాడు, ఇంకా అసలుకి ఏం ట్రబుల్స్ ఫేస్ చేశాడు, సో మీకు ఏదైనా సజెషన్స్ ఇస్తాడా అనేసి కూడా తెలుసుకుందాము. యా కంటిన్యూ చేద్దాం. సో జాబ్ దగ్గరికి వచ్చేసరికి జాబ్ అప్లికేషన్స్ లాస్ట్ లో ఉంటూ ఇండియాకి వెళ్ళక ముందే ఏసా ఫ్యూ థింగ్స్ వచ్చినాయి అండ్ లాంగ్వేజ్ అని అర్థమైంది అని చెప్పి. కానీ ఆ ప్రాసెస్ లో ఏంటంటే గుడ్ థింగ్ నేను చేసా, ఫాలో అప్ చేసా వాళ్ళని. సేమ్ నువ్వు ఇంటర్న్షిప్ టైంలో కూడా ఇదే ఇంప్లిమెంట్ చేసావు. ఇంటర్న్షిప్ కి అంతగా ఇంప్లిమెంట్ చేయలేదు, నాకు అంత అనిపించలేదు ఇంటర్న్షిప్ కదా అన్నట్టుగా. బట్ ఫుల్ టైం దాని మాత్రం ఏంటంటే నేను అప్లై చేయగానే ఇఫ్ ఇట్ ఇస్ నాకు చాలా రిలవెంట్ అనుకో, నేను చేసిన సేమ్ ప్రాసెస్ సేమ్ ఇండస్ట్రీకి చేసినప్పుడు నేను వాళ్ళకి కాల్ చేసి షూరిటీ కానీ లేకపోతే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ స్కిల్స్ ప్రీవియస్ గా కామన్ అవడం రిలేట్ అవ్వడం కానీ చేయడం, వాళ్ళకి కాల్ చేసి ఇట్లా నేను ఇలా అప్లికేషన్ వేసి జర్మన్ లోనే, సో దట్ నాకు జర్మన్ కూడా డెవలప్ అవుతుంది. ఖాళీగా ఉండడం కన్నా ఇలా కాల్స్ మాట జర్మన్ కూడా డెవలప్ అవుతుంది అని కాల్ చేసి వాళ్ళకి ఇట్లా నేను అప్లికేషన్ వేసా. ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ దీంట్లో, లైక్ చాలా నాకు స్కిల్స్ ఇదైతే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇంటర్వ్యూ కాల్ ఎప్పుడు వస్తుందని. ఇస్ ద పొజిషన్ స్టిల్ ఓపెన్ క్లోజ్ అని అడిగాను. ఒకవేళ అప్లై చేస్తే వాళ్ళు చెప్తున్నారు ఒక 2 కంపెనీస్ అయితే క్లోజ్ అయిపోయింది, సారీ మా వాళ్ళు తీయడం లేదని చెప్పారు. అప్పుడు నేను ఓకే క్రాస్ కొట్టేసుకున్నా, ఓకే ఈ కంపెనీకి నాకు నో పాసిబిలిటీ ఈ పొజిషన్ కి. సో అక్కడతో పొజిషన్ థింకింగ్ అయిపోద్ది కాబట్టి నేను హోప్స్ పెట్టుకోని అవసరం, అరే నాకు ఇది వస్తుంది అది వస్తుంది అని. అదొకటి. ఎందుకంటే లేకపోతే నీకు నెంబర్ పెరుగుతా పోద్ది, నెంబర్ పెరుగుతా పోతుంది, ఒక మైండ్ సెట్ లో ఉండిపోతాం, అరే నాకు ఇన్నేసో ఏదో ఒకటి వస్తుందిలే అని. కానీ ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ వేయకపోయినా ఉందా లేదా అని ఇక్కడ టైం రెడ్యూస్ కూడా నాకు అయ్యేది. ఈ పొజిషన్ ఓపెన్ లో ఉందని ఓపెన్ ఉంటేనే నేను అప్లికేషన్ వేసేవాడిని. కొంతమంది గుడ్ థింగ్ ఏంటంటే థ్యాంక్స్ ఫర్ కాలింగ్, మనం ఇలా మాట్లాడినట్టుగా మెన్షన్ చెయ్యి అని చెప్పి కవర్ లెటర్ లో 2 lines లో మెన్షన్ చేయమని. సో దేర్ ఇస్ ఎ గుడ్ ష్యూరిటీ దట్ మీకు ఇంటర్వ్యూ వచ్చిందనే దానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, పాసిబిలిటీ. లెట్స్ ఇప్పుడు ఒక కంపెనీకి 1000 అప్లికేషన్స్ రావచ్చు, 2000 రావచ్చు. మనం కాల్ చేసి అంటే అరే ఈ పర్సన్ ఆల్రెడీ కాల్ చేశాడు, ఇంట్రెస్ట్ ఉంది మేబీ ఈ పొజిషన్ కి, ఫస్ట్ ఈ ప్రొఫైల్ చూద్దామని వాళ్ళు పిక్ చేస్తే మేబీ ఆ ప్రాసెస్ లో వాళ్ళు ఇంతమంది అని ఫిక్స్ అయ్యారు అనుకో, నేనే లాస్ట్ పర్సన్ అనుకో, నాతో ఎండ్ అయిపోతుందిగా. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏదైనా అవ్వచ్చు. నాకు ఎక్స్పీరియన్స్ అయింది అయితే ఇది. సో ఈ పాయింట్స్ నాకు చాలా యూజ్ అయింది. సో కాల్ చేసి చేయడం వల్ల నాకు ఒక ఇంకా ఓకే దీని మీద ఫోకస్ చేయొద్దు, ఇంకా వేరే దాని మీద ఫోకస్ చేద్దామని ఆ ప్రాసెస్ ఆప్టిమైజేషన్ బాగా అయింది. అప్లికేషన్ ప్రాసెస్ లో నాకు అది చాలా యూజ్ అయింది. దాని తర్వాత ఇంకా మళ్ళీ జాబ్స్ అప్లై చేసినప్పుడు నేను మెయిన్ సోర్సెస్ యూజ్ చేసిందంటే బేసికల్లీ లింక్డ్ఇన్ అందరూ యూజ్ చేస్తారు. ఇక్కడ జింగ్ అనేది మెయిన్ జర్మన్ లో జాబ్ పోర్టల్ ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఇండీడ్ మనము జనరల్లీ ఎక్కువ యూజ్ చేయము, అంటే నేను ఇండియాలో ఎప్పుడు యూజ్ చేయలేదు ఎక్కువ, ఓన్లీ లింక్డ్ఇన్ ఇదే తెలుసు నాకు. కానీ ఇక్కడ ఇండీడ్ కూడా చాలా యూజ్ అయింది. ఇండీడ్ ద్వారా నాకు ఒక ఇంటర్వ్యూ కూడా వచ్చింది, అది లింక్డ్ఇన్ లో లేదు. కొన్ని ఏంటంటే డైరెక్ట్ గా అన్సాలిసిటెడ్ అప్లికేషన్స్ ఇవి కూడా వేసా. అంటే అన్సాలిసిటెడ్ ఏంటంటే జనరల్ గా నాకు తెలియదు, వేరే చోట్ల తెలియదు, బట్ జర్మనీలో ఏంటంటే మీరు మీ అప్లికేషన్ ని మీ ఆ కంపెనీ ప్రొఫైల్ కి ఓవరాల్ గా సూట్ అయితే అనుకుంటే మాత్రం పంపించారు అనుకోండి,
వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఫ్యూచర్‌లో వాళ్ళ ముందు డేటాబేస్‌లో కాంటాక్ట్ మీరు చేస్తారు. ఉంటారు. అండ్ దేర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్ దట్ మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ అవుతారనే దానికి. లేకపోతే జస్ట్ ఊరికే నామ్‌కే వాస్ బెటర్ అది. సో, బేసిక్‌గా ఒక్కోసారి కన్సిడర్ కూడా చేస్తారనమాట. మెయిన్ ఏంటంటే లెట్స్ ఇప్పుడు ఒక కంపెనీ కొన్ని పొజిషన్స్ అని ఫిక్స్ చేసేస్తారు. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలి, ఒక డెవలపర్ కావాలి, ఒక క్వాలిటీ ఇంజినీర్, ఒక డిజైన్ ఇంజినీర్ అలా అని. బట్ ఎక్స్‌ట్రాగా అన్‌సాలిసిటెడ్ అప్లికేషన్ ఏంటంటే ఎక్స్‌ట్రా ఏమన్నా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఉంటే ఇవి కన్సిడర్ ఆబ్వియస్. చేస్తారు. యాహ్! అలాగా. సో, అలా అన్‌సాలిసిటెడ్ చేయడం జరిగింది. జింగ్‌లో అప్లై చేయడం జరిగింది. అలాగా ఒకరోజు లైక్ నేను ఇంకా మెయిన్ థింగ్ నెట్వర్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. హుహు. దాని ద్వారా కూడా మనకి జాబ్ ఆపర్చునిటీస్ తెలుస్తాయి. వేరే జాబ్ గ్రూప్స్‌లో ఉండడం కానీ, జాబ్స్ ఇన్ జర్మనీ అని అలాగా తెలుగు కమ్యూనిటీ గ్రూప్స్ అలా మన డిఫరెంట్ మన కమ్యూనిటీ మన గ్రూప్స్ యూట్యూబ్‌లో జాయిన్ అవ్వడం మన గాని. యూట్యూబ్‌లో అని. సో, అలాగా ఇన్ఫర్మేషన్ ఎట్ ద ఎండ్ నువ్వు బయటికెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నువ్వు చేస్తేనే నాకు ఎక్కువ యూజ్ అయింది ఆ ఇన్ఫర్మేషన్. అలా ఒకరోజు నేను నార్మల్‌గా క్రికెట్ కోసమని ఎళ్ళా. క్రికెట్ కోసమని ఎళ్తే అప్పుడు వాళ్ళందరూ మెకానికల్ రిలేటెడ్. ఏదన్నా జాబ్స్ ఉంటే హుహు. లెట్ మీ నో. ఈవెన్ ఐయామ్ ట్రైయింగ్ ఫర్ జాబ్. ఆల్మోస్ట్ థీసిస్ అయిపోతుంది. ఇంకా అయిపోయింది. ఇంకా సబ్మిట్ చేయలేదు అది ఇది అంటే, దెన్ నెక్స్ట్ రోజు సడెన్‌గా ఆ అన్న నాకు "అరేయ్! ఒక లింక్డ్ఇన్‌లో ఒక జాబ్ ఉంది. లింక్ షేర్ చేశాడు. హుహు. మేబీ అప్లై చేయని." ఐ డోంట్ నో బై గాడ్స్ గ్రేస్ నేను ఎందుకు లేసాను నైట్ 2:00కి లేసా. మెసేజ్ వచ్చింది ఆ! 2:00కే. వెంటనే నేను అప్లై చేశా. ఆహా! నాకు వితిన్ 2 డేస్‌లో నాకు అది ఇంటర్వ్యూ వచ్చింది. ఓకే. గాడ్స్ వితిన్ 2 గ్రేస్. డేస్‌లో. హుహు. నేను ఎందుకు లేసానో తెలీదు. ఎందుకు అప్లై చేశానో తెలీదు. ఎవ్రీథింగ్ ఇట్ వెంట్ లైక్ థట్. ఓకే. అప్పటికి నేను దాని ముందే ఐ వాస్ డిసప్పాయింట్‌లో ఉన్నామాట. అరే! ఒకటి అసలు చాలా రిలేట్ అయ్యింది. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ నేను చేసిన థీసిస్ దాని మీదే, ఆ మెషిన్ మీద వాళ్ళకి కావాలి. హుహు. సెకండ్ రౌండ్‌కెళ్ళింది అంతా అయింది. చెప్తామన్నారు. నేను ఈ లోపల కాంటాక్ట్ అయ్యా. ఆ కంపెనీలో ఎవరు చేస్తున్నారు మనకు తెలిసినోళ్ళని. దెన్ ఐ గాట్ ద కాంటాక్ట్ ఆఫ్ కెమినిస్ట్‌లో ఒక సూపర్ సీనియర్ ఉన్నాడు. ఓకే. ఎళ్తే నీ గురించి డిస్కషన్ అయితుంది అది ఇది అని అన్నాడు. నేను నేను తెలుసుకుంటున్నా లైక్ హుహు. ఏంటి ఓకేనా కంపెనీ లేదా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లా చేస్తున్నా. చేసినప్పుడు అర్థమైందంటే వాళ్ళకి ఇంకా ఒక సీనియర్ ఇంజినీర్ దొరికారని నాకు ఓకే. బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. హుహు. నాకు నేను కాల్ చేసి కనుక్కున్న తర్వాత ఓకే వి ఆర్ నాట్ టేకింగ్ యూ బికాజ్ మాకు ఇంకా సీనియర్ ఇంజినీర్ దొరికారు. మేబీ బెటర్ మీకు స్కిల్స్ ఓన్లీ మ్యాచ్ అవుతున్నట్లు. యాహ్! ఇంటర్న్‌షిప్ ఓన్లీ థీసిస్ స్కిల్సే ఉన్నాయి కదా! హ్మ్. అతను ఆల్రెడీ 3 ఇయర్స్ ఇదే ఇండస్ట్రీలో వర్క్ వర్క్ చేశాడు. చేస్తున్నారు. అది ఇది అని అన్నారు. హుహు. సో, అలా అయింది. అదే అవుతుంది ఆ ఫేస్‌లో. ఇంక దాని తర్వాతే ఇది జరగడం జరిగింది. హుహు. వెంటనే ఇది ఇంటర్వ్యూ వచ్చింది. వెంటనే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా. దెన్ ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో లైక్ నేను మెయిన్ నా థీసిస్‌ని ప్రెజెంటేషన్ కింద చేసుకున్నా. అది నాకు ఓకే. చాలా యూజ్ అయింది. గుడ్ థింగ్. చాలా క్రిస్ప్‌గా కొంచెం క్రిస్ప్‌గా వాళ్ళకి ఒక ఐడియాని బేసికల్లీ ఒక థీసిస్‌ని నేను ఎక్కువ ఏం పెట్టలా. ఐడియా ఏంటి? నా 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 స్కిల్స్‌తో నేను ఐడియాని ఎలా డెవలప్ చేశాను? ఈ ఐడియాని రిజల్ట్స్‌కి ఎలా తీసుకొచ్చాను? జస్ట్ ఈ 3 పాయింట్స్ స్లైడ్స్‌లో మంచిగా నా న్యూ ప్రొడక్ట్‌ని ఎలా డిజైన్ చేశాను నా ఐడియాని నేను షేర్ చేస్తాను. నేను ఇనిషియేట్ తీసుకొని షేర్ చేశా ఇంటర్వ్యూలో. హుహు. సో, ఫస్ట్ నా గురించి చెప్పి జర్మన్‌లోనే స్టార్ట్ అయింది. జర్మన్‌లో అంతా చెప్పి నా ఇంట్రడక్షన్ అంతా. దాని తర్వాత థీసిస్‌కెళ్ళే ముందు నేను థీసిస్ ఇంగ్లీష్‌లో చేస్తా. బెటర్‌గా ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. జర్మన్‌లో కూడా చేయగలను అని చెప్పి దెన్ యూ కెన్ స్విచ్ టు ఇంగ్లీష్ అన్నారు. వెంటనే నేను టక్కని ఇంగ్లీష్‌లో థీసిస్ చెప్పగానే హి వాస్ లైక్ ఇంప్రెస్డ్ లైక్ ఓహ్! సూపర్. నైస్ మంచిగా చాలా ఐడియా డెవలప్ చేసావు. వెరీ నైస్. నీ మోటివేషన్ తెలుస్తుంది థీసిస్ ద్వారా. అది ఇది. నాకు ప్రెజెంటేషన్ చాలా ఉపయోగపడిందని నాకు అర్థమైంది. హుహు. ఇఫ్ నాట్ ద ప్రెజెంటేషన్ నేను విజువల్‌గా వాళ్ళకి చెప్పలేను. విజువల్ ఆబ్వియస్‌లీ. ప్రెజెంటేషన్ ఇట్లా ఇవ్వడం గాలిలో వల్ల లెక్కలేస్తే కుదరదు గదా! వాళ్ళకి అర్థం కాదు. సో, అవును. నేను చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల బాగా క్లారిటీ వచ్చింది. అది యూజ్ అయిందని నాకు అనిపించింది. ఏమంటే నెక్స్ట్ డే వాళ్ళు నాకు కాల్ చేసి సాలరీ డిస్కషన్ లాగా అగైన్ దే కెప్ట్ వన్ మోర్ ఇంటర్వ్యూ కైండ్ ఆఫ్ థింగ్. ఆడదాకెళ్ళిందంటే ఇంకా ఆ! ఆల్‌మోస్ట్ తీసుకోవడానికి రెడీ ఫస్ట్ ఫోన్ అయ్యారన్నట్లు. కాల్ ఇంటర్వ్యూ. ఓకే. దాని తర్వాత సెకండ్ నార్మల్ ఇంటర్వ్యూ అయింది. దాని తర్వాత థర్డ్ సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎంత అది ఇది అని. అండ్ లైక్ దట్ అలా మొత్తం ఎండెడ్ అప్ లైక్ ఎప్పుడొచ్చింది ఇది వెంటనే నాకు జూన్‌లో హుహు. రాగానే నేను ఇండియా నుంచి మే ఎండింగ్‌లో అట్లా వచ్చా. హ్మ్. జూన్‌లో వచ్చా. జూన్ ఎండింగ్‌లో ఇంటర్వ్యూ అయింది. జూలై కల్లా వాళ్ళు వెంటనే నాకు 2 వీక్స్‌లో మెయిన్ ఏంటంటే నాకు అప్పుడే వీసా అయిపోతుంది. ఓకే. జూన్ 21కి నా వీసా అయిపోతుందన్నమాట. ఎండ్ అయిపోతుంది. హ్మ్. నేను ఆల్రెడీ నాకప్పుడు మనీ చూపియాలి. అగైన్ మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చింది. మనీ ఏమో ఇక్కడ 10,000 చూపిస్తే గానీ ఈ వీసా బ్లాక్డ్ ఇవ్వరు. అకౌంట్ లాగా. బ్లాక్‌డ్ జాబ్ సీకర్ వీసా లాగా చూపియాలి. అవును. మళ్ళీ జాబ్ సీకర్‌కి వెళ్దామంటే మనీ చూపిస్తే మళ్ళీ ప్రాబ్లమ్. సరే అని చెప్పి ఒక ఫ్రెండ్‌ని అడిగితే ఒక అక్క నాకు అనురాధ అక్క అని ఆ అక్క నాకు స్పాన్సర్‌షిప్ లెటర్‌లో ఇచ్చింది. ఓకే. సో, ఆ స్పాన్సర్‌షిప్ లెటర్ తీసుకెళ్ళి అప్లై చేయడం జరిగింది. దాని తర్వాత ఆ లెటర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ నేను వీసాకెళ్ళాలి. హ్మ్. స్లాట్ ఉంది ఎమ్మటే. వీళ్ళని నేను రిక్వెస్ట్ చేశా. నాకు తొందరగా ఇస్తే ఆల్రెడీ స్లాట్ ఉంది అని చెప్పి ఈ స్పాన్సర్‌షిప్ లెటర్ పోతే డైరెక్ట్‌గా జాబ్‌దే చేసేద్దాం అని చెప్పి నేను వాళ్ళని ఫాస్ట్ చేయమని ప్రాసెస్ అడిగితే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ చేసి టక టక అయిపోయిందా? వెంటనే 1 వీక్‌లో నాకు
చెప్పగానే 1 వీక్‌లో నాకు కాంట్రాక్ట్ కూడా పంపించారు. నైస్ రా. నేను జాబ్ సీకర్ వీసా, స్టూడెంట్ వీసా స్లాట్ మీదే ఎళ్ళా. హుహు. స్టూడెంట్ వీసా స్లాట్ మీద ఎళ్ళి వాళ్ళని అడిగితే అగైన్ వీసా అట్లా ఎట్లా చేస్తారు మీరు? స్టూడెంట్ వీసా బ్లాక్ చేసి వర్కింగ్ ముందే వీసాగా ఎలా చెప్పాలి చేస్తారు? కదా! అలా అన్నారు. ముందే ఇన్ఫార్మ్ చేయాలి కదా! లేదు వేరే స్లాట్ బుక్ చేసుకోండి అని నేనన్నా మాకు కంపెనీకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ రోల్. హ్మ్. చాలా ఇంపార్టెంట్. ఇంకో నా కంపెనీ కాంట్రాక్ట్ కూడా ఉంది. ఎవ్రీథింగ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ అంతా ఉంది. నేను ఆల్రెడీ మరి నీ మాస్టర్ సర్టిఫికేట్ ఏది అని అడిగారు. హ్మ్. నేను మాస్టర్స్ ఇంకా సబ్మిట్ చేయలేదు కదా! థీసిస్ ఆన్‌గోయింగ్ వచ్చిందా ఉంది. జాబ్ వచ్చిందా చేద్దామని. వాళ్ళు అడిగితే ఇది నేనేం చేశానంటే గుడ్ థింగ్ బీటెక్ దాని మీదే అని చెప్పి రాయిపించుకున్నా ఓకే. సర్టిఫికేట్ మీద. హుహు. ఐ మీన్ వాళ్ళ కాంట్రాక్ట్‌లో. సో దట్ నాకు ప్రాబ్లమ్ లేకుండా ఉంటదని. ఇబ్బంది లేకుండా అది గుడ్ థింగ్ గుడ్ టిప్. థింగ్. ఎందుకంటే ఇక్కడ ఇంతకు ముందు ఉందో లేదో తెలీదు గానీ, రీసెంట్ ఇయర్స్‌లో ఔస్‌లాండ్ బిహార్డోలో ఫారినర్స్ ఆఫీస్‌లో ఏం జరుగుతుందంటే, నువ్వు బ్లూ కార్డ్‌కి నీ బ్యాచిలర్స్ డిగ్రీ మీద కూడా ప్రాసెసింగ్ హ్మ్. చేసేస్తున్నారనమాట. హ్మ్. సేమ్ నా సిట్యుయేషన్ కూడా ఇలాగే జరిగింది. నాది వాళ్ళకి తర్వాత చెప్తాను. బట్ గుడ్ థింగ్ యూ మెన్షన్డ్ ఏందంటే, ఈ ప్రాసెస్ చాలా మంది గో త్రూ అవుతారు. మీకు జాబ్ వచ్చేసిద్ది. ఇంకా డిగ్రీ సర్టిఫికేట్ రావడానికి 2, 3 నెలలు టైం పట్టిద్ది. ఈలోపు మళ్ళీ మీకు జాబ్‌లో జాయిన్ అవ్వమంటారు. బ్లూ కార్డ్ చూపియమంటారు. సో, ఇలాంటి టైంలో ఇలాంటి టిప్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది అప్లై చేసే వాళ్ళకి. హ్మ్. యాహ్! సో, సో అది నాకు బాగా వర్కౌట్ అయింది. యాహ్! వీసా దగ్గర ఇంక వాళ్ళు నన్ను అడిగారు లైక్ ఓకే. బీటెక్ మరి మాస్టర్స్ ఎప్పుడైతుందంటే ఫినిష్ చేయగానే సరే ఫినిష్ అవ్వగానే నాకు సర్టిఫికేట్ పెట్టు. హ్మ్. బట్ నెక్స్ట్ టైమ్ ఇలా చేయకు. బికాజ్ అట్ ద ఎండ్ నువ్వు ఒక స్లాట్ బుక్ ఒక స్లాట్‌కి రావు. నేను వాళ్ళని ఇంకా జర్మన్‌లో మాట్లాడడం వల్ల అడ్వాంటేజ్ అయింది. వాళ్ళు జర్మన్‌లో మాట్లాడి నాకు ఆల్రెడీ బీటెక్ సర్టిఫికేట్ ఉందని. దెన్ దే వాంట్ టు ఇంగ్లీష్‌లో చెక్ అయితే పనయ్యేది కాదు అసలకి. వెబ్‌సైట్‌లో చెక్ చేయాలన్నారు. ఆ! ఇది ఆంధ్ర యూనివర్సిటీది ఉంది. ఓకే. కరెక్టా కాదా అని వెబ్‌సైట్ నా చేత ఓపెన్ చేపిచ్చి నా ఎదురుగుండా ఆహా! ఆమె వీసా ఆమె ఓపెన్ చేపిచ్చి చెక్ చేసింది ఆన్‌లైన్‌లో. ఓకే. కరెక్టా కాదా నిజంగా ఇది రెప్యూటెడ్ యూనివర్సిటీయా కాదా? ఆంధ్ర యూనివర్సిటీ కనిపించింది అండ్ ఎవ్రీథింగ్. హ్మ్. ఇంకా ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలీదు. బికాజ్ ఫైండింగ్ ఎ స్లాట్ ఇక్కడ చాలా చాలా డిఫికల్ట్. డిఫికల్ట్. అవును. నాకేమో వాళ్ళు వెంటనే జాయినింగ్ డేట్ ఇచ్చారు. హుహు. ఆగస్ట్ 5థ్ కల్లా వెంటనే వచ్చేయమన్నారు. చేరమని. ఆ! వెంటనే. వీళ్ళేమో నాకేమో ఇస్తారో లేదో తెలీదు. ఇంక టెన్షన్‌లో ఏదో ఒకటి ఇంకా మాట్లాడి ఐ టోల్డ్ లైక్ ఓకే అది ఇది అంటే వాళ్ళు వెంటనే నాకు ప్రాసెస్ కూడా చేసి సూపర్. వితిన్ బ్లూ కార్డే ఇచ్చేసారు. ఇంకా వితిన్ 20 డేస్‌లో 3 వీక్స్‌లో బ్లూ కార్డ్ ఇంటికొచ్చేసింది. నైస్. నైస్ రా. దట్ సో, ఈస్ హౌ ఐ ఇది ఎండెడ్ అప్. ఇంకా జాబ్‌లో జాయిన్ అయ్యేదానికి ప్రాసెస్ టోటల్‌గా మాట్లాడుకుంటే మనకి ఆల్మోస్ట్ 5 ఇయర్స్ పట్టిందనమాట మనకి నాకు మాస్టర్స్ యాహ్! స్టార్ట్ చేసేసి. హ్మ్. ఆఫ్‌కోర్స్ నీ సిట్యుయేషన్‌లో నీకు కొన్ని మధ్యలో ఎళ్ళాల్సొచ్చింది. మధ్యలో ఈ వెళ్ళాల్సొచ్చింది. అన్నెసెసరీ అవార్డ్స్. ఇంటర్న్‌షిప్‌ని నువ్వు చూపించుకోలేకపోయావు ఆ! బికాజ్ ఆ కంపెనీ షిఫ్ట్ చేయడం వల్ల. యాహ్! సో, యాహ్! ఇయన్నిటి ఉంది. బట్ కానీ నీ టైమ్ ఫ్రేమ్ వచ్చేసి అదే ఇందాక నువ్వు చెప్పినట్లు ఎవరిది ఎవరికీ కంపారబుల్ కాదు. అదే. నీ లెర్నింగ్ నీది, నీ జర్నీ నా నీది జర్నీ నాది. ఇండివిడ్యువల్‌గా. బట్ యాస్ లాంగ్ యాస్ నువ్వు ప్రాపర్ పాత్‌లో ఉన్నంత వరకి హ్మ్. జస్ట్ ఊరికే ఈ హార్డ్ టైమ్ జాబ్స్ చేసుకోకుండా జస్ట్ డబ్బులు చూసుకొని ఈ ఎడ్యుకేషన్ ఫోకస్ వదిలేసి ఇంటర్న్‌షిప్స్ వైపు వెళ్ళకుండా లేదంటే వర్కింగ్ స్టూడెంట్స్ థీసిస్ ఇటువైపు వెళ్ళకుండా ఉండి టైం వేస్ట్ చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే కంపెనీస్ కూడా ఏం చూస్తాయంటే ఏం చేసావు 5 సంవత్సరాలు? నేను స్టూడెంట్ హ్మ్. జాబ్స్ చేయలేదు. హ్మ్. అంతా చేసింది పార్ట్ టైము. హ్మ్. ఇంక నువ్వు ఎలాగ సూటబుల్ క్యాండిడేట్ అవుతావు అనేసి వాళ్ళకి మెయిన్ క్వెషన్ వస్తుందనమాట. సో, మోహన్ చెప్పినట్లు ఈ జర్నీ ఏదైతే ఉందో చాలా యూజ్‌ఫుల్ జర్నీ. ప్రతిదీ చాలా ప పక్కాగా ఇంప్లిమెంట్ చేశాడనమాట ఈ పాత్‌లో. సో, మీకు చాలా ఉపయోగపడిద్ది ఈ జర్నీ. అండ్ థాంక్స్ మోహన్. మొత్తం కంప్లీట్ జర్నీ షేర్ చేసుకున్నందుకు. చాలా యాహ్! టిప్స్ ఉన్నాయి. ఇండియాలో నువ్వు జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు జాబ్‌లో జాయిన్ అయ్యేదాకా ప్రతి పార్ట్‌లో చూసుకుంటే వాళ్ళు క్లియర్‌గా చూస్తే మాత్రము ప్రతి దగ్గర టిప్ ఉంది హ్మ్. వాళ్ళకి. సో, ప్రతి దగ్గర సజెషన్ ఉంది. హ్మ్. యూజ్‌ఫుల్ సజెషన్. స్టడీస్‌లోనే కాదు, యాహ్! తర్వాత ఇంటర్న్‌షిప్స్, థీసిసెస్ ఎలాగా మేనేవర్ చేసావు నువ్వు ఈ పాత్ అంతా అనేసి. సో, అదనమాట గైస్. సో, మీకు నచ్చినట్లయితే గాని షేర్ చేయండి. ఎవరితో మీ ఫ్రెండ్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి. అండ్ వన్ అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వేమైనా జస్ట్ చెప్తావా? వన్ ఫైనల్ థింగ్ ఏంటంటే లైక్ ఓకే. ప్రాసెస్ అనేది ముందుగానే అనుకున్నట్టు ఒక పర్సన్ టు పర్సన్ ఒకలా అవుతది. డోంట్ కంపేర్ ఏదైనా సరే. అంటే నాకున్న లెర్నింగ్స్ వచ్చిన ఈ జర్నీలో ఏంటంటే కంపేర్ చేయకండి ఎవరితోనూ. ఎందుకంటే ఒకళ్ళకి వెంటనే రావచ్చు. ఒకళ్ళకి టైం పట్టొచ్చు. అట్ ద ఎండ్ టైం పడుతుందంటే ఆ టైం పట్టే ప్రాసెస్‌లో మనం ఎలా మైండ్ సెట్‌ని మౌల్డ్ చేసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదోటి ఫోకస్ చేస్తున్నామా? ఏదోటి నేర్చుకుంటున్నామా? దీని మీద పెట్టడం వల్ల ఏమైతదంటే అట్‌లీస్ట్ యూ విల్ బి హ్యాపీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అరే! నేను ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను. అలా మనకు మనం మోటివేట్ చేసుకుంటే అట్ ద ఎండ్ ఎంత ప్రాసెస్ టైం పట్టినా మనకు కావాల్సింది మన చేతికైతే వస్తది. అది. డెఫినెట్‌లీ మనం హార్డ్ వర్క్ చేస్తే. అదైతే నాకు కొంతమంది లైక్ నాకైతే 5 ఇయర్స్ పట్టింది. కొంతమంది 3 ఇయర్స్‌లోనే చేసినోళ్ళున్నారు. హుహు. 4 ఇయర్స్‌లోనే చేసినోళ్ళు ఉన్నారు. బట్ అట్ ద ఎండ్ మనకి ఆ ఆపర్చునిటీ చేతికొచ్చిన తర్వాత మనం విత్‌స్టాండ్ కూడా చేసుకోవాలి. చేసుకో మేబీ టైం పడుతుందంటే మనకేదో తెలీదు మనం నేర్చుకుంటున్నామనే అర్థం.
సో అలాగా మేబీ ఇప్పుడు నేను విత్‌స్టాండ్ చేయగలుగుతున్నానంటే బికాస్ ఆఫ్ దిస్ ఈ జర్నీలో నాకు లెర్నింగ్స్ రావడం వల్ల నేను విత్‌స్టాండ్ చేస్తున్నాను. ఇప్పటికి నాకు ఆ గట్ ఫీలింగ్ ఉంటది. ఓకే. ఏది ఈజీగా మేబీ వచ్చింది, ఈజీగా వచ్చింది ఏది ఎప్పటికీ డెఫినిట్‌గా ఉండదని మనది నేను కాదు బిలీవ్ చేస్తా. ఎప్పటికి. ఆ! ఏదోటి యాహ్! ప్రాబ్లమ్ ఏదో అవ్వచ్చు. బట్ ఒక్కసారి బికాస్ నేను ఆ 1 ఇయర్ వెయిట్ చేసి ఇంటర్న్‌షిప్ స్టార్ట్ చేయడం వల్ల లైక్ నాకే అరే! ఇంత చేశా లెట్ మీ లెర్న్ సంథింగ్ అని చెప్పి నా మైండ్ సెట్ అప్పుడు చాలా డ్రాస్టికల్‌గా చేంజ్ చేసుకున్నా. అప్పటి నుంచి ఎవ్రీథింగ్ గాట్ గ్రోత్ చేంజ్డ్. మైండ్ సెట్. గ్రోత్ ఎవ్రీడే మైండ్ ఏదో సెట్ ఒకటి ఏదో ఒకటి నేర్చుకోవాలి నువ్వు నేర్చుకోవాలి. అంటే. అట్లా ఉండకూడదు అని చెప్పి. సో ఆ ప్రాసెస్‌లో ప్లీజ్ డోంట్ డీమోటివేట్ యువర్ సెల్ఫ్. మంచిగా చేయండి. అందరికీ విల్ బి గెట్టింగ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మనం గట్టిగా ఒక దాని కోసం ట్రై చేస్తే అది పక్కా మన దగ్గరికి వస్తది. 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 సో అదే నేను చెప్పాలనుకున్నా.